దేవుని నామముకు స్తోత్రం. దేవుని మహిమలు కనుక దేవుని ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు పరిశుద్ధ స్థలం నందు మరి ప్రవేశించడానికి ధైర్యం, ఆ ధైర్యం ఏంటో మనము ఈరోజు మాట్లాడుకునే ముందు మరి కృపామయ యేసు రాజా అని ఆయన కృపను బట్టే దేవుని సన్నిధిలో మనం ఉండడానికి ఆ ధైర్యాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు, కోటాను కోట్ల వందనాలు చెల్లిస్తూ మరి దేవుని ఆరాధించుకొని దేవుని మహిమ పంచుకుందాము.
మాట్లాడే విధానము మనము నేర్చుకున్నాము. మరి దేవుడు అనేక విషయాల్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన రెక్కల నీడల్లో నిన్ను దాస్తాను అనే విషయము దేవుడు నాకు 2 రోజుల క్రితం మాట్లాడాడు. అది మరి ఈరోజు మాట ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఒక ఆదరణ, ఒక ధైర్యం, దేవుని సేవ చేయడానికి, ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు అటు విధంగా అభిషేకించి దేవుడు మాటలు తెలియపరచడానికి అర్థించిన దేవునికి ఆయన దాచి కాచి కాపాడుతూ ఆయన నామాన్ని మహిమ తేవడానికి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి కోటాను కోట్ల వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనంలో ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆయన రక్తము ద్వారా ప్రతిరోజు కూడా ఎడతెగక ప్రార్థన సహవాసము రొట్టించుటది ఎడతెగక ఉన్నప్పుడు మరి ఇంట్లో కూడా వేసే రక్తము వాడమని చెప్పారు. 15 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. వాడినప్పుడు ఆయన రక్తం ఏంటంటే పరిశుద్ధపరుస్తుంది మనిషిని. అది కూడా ఆ పరిశుద్ధత కూడా ఆయన రక్తము ఎలాగ పరిశుద్ధపరుస్తుంది అంటే అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. అతడు వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగుండను అది లోకంలోకి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచు ఉన్నది. ఆయన లోకంలో ఉండేను, లోకం ఆయన మూలముగా కలిగేది కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తెలుసుకున్న వారి విషయంలో ఆయన రక్తం ఏంటంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. వెలుగులో ఉన్న వారి విషయంలో ఆయన రక్తము చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అదేం చేస్తుందంటే పరిశుద్ధ స్థలానికి నడిపిస్తుంది అన్నమాట. కాబట్టి దేవుడు ఈ యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ మాట ఉంది, నిజమైన వెలుగు ఉండేది అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ఆ వెలుగులో ఉన్న వారికి వేసే రక్తం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అది ఏం చేస్తుంది, ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించడానికి మనకు ధైర్యం కలుగజేస్తుంది. పరిశుద్ధ స్థలం కదా దేవుని ఆలయం, కాబట్టి ఆ ధైర్యం మనకి ఇస్తుందట. ఆ ధైర్యం వల్ల పరిశుద్ధ స్థలానికి ఎన్నిక చేయబడిన వాళ్ళు దేవుడు తీసుకుని వస్తారు. జకర్యా 3:7 కూడా పరిశుద్ధ స్థలంలో నిలబడడానికి కూడా అర్హత కోసం మనం నేర్చుకున్నాం. కాబట్టి దేవుడు మనం పరిశుద్ధంగా ఉండడం ఎంత ముఖ్యమో ఒకసారి ఆలోచించాడు. అలా పరిశుద్ధ రక్తముతో ఉన్నప్పుడు ఆయన అక్కడే 19వ అధ్యాయం అలా ప్రవేశం వల్ల పరిశుద్ధ స్థలంలో మనం ఇంట్లోనైనా మరి దేవుని ఆలయంలోనైనా ఎక్కడ పరిశుద్ధంగా ఉంటే అక్కడ మనం ప్రవేశించడానికి దేవుడు ధైర్యాన్ని పుట్టిస్తాడు, ఒక అర్హతను పుట్టిస్తాడు. కాబట్టి ఆ అర్హత ఏం చేస్తుందంటే యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది నేను మార్గం అన్నమాట. ఆ పరిశుద్ధ స్థలం ఏంటంటే జీవానికి నడిపిస్తుంది, జీవము, నిత్య జీవం అన్నమాట. ఇప్పుడు మనం ప్రాణంతో ఉండడానికి జీవంలో జీవవాక్యము వినడానికి ప్రకటించడానికి అర్హత ఇచ్చింది. మరి నిత్య జీవానికి ఒక మార్గము అంటే డోర్ ఓపెన్ చేస్తాడు అన్నమాట దేవుడు. అందులో వెళ్ళడానికి మనకు అర్హత ఇస్తాడు. ఫస్ట్ ఇక్కడ దేవుని సన్నిధిలో మనం అనుభవించినప్పుడు
పరలోక రాజ్యము మీ మధ్యనే ఉందని వాక్యం చెప్తున్నాను. ఎక్కడంటే ఒకసారి చూద్దాం. లూకాసు వార్త ఇప్పుడు ఈ పరలోక రాజ్యం అనేది ఇప్పుడు అనుభవిస్తే మరి దీని నిత్య జీవము అనే పరలోక రాజ్యం అనే డోరు మన కోసం ఓపెన్గా ఉంటుంది. ఆ ఓపెన్గా ఉండడం కూడా టైం ఉంది, దానికి టైం ఉంది. మన జీవిత కాలం వరకు కూడా దేవుడు టైం ఇచ్చాడు సరి చేసుకోవడానికి, పరిశుద్ధంగా ఉండడానికి, యేసయ్య రక్తాన్ని ఆశ్రయించడానికి. అలాగా ఆ టైము మన ముందు చనిపోవచ్చు, లేకపోతే దేవుడైనా రావచ్చు, తర్వాత డోర్ క్లోజ్ అయిపోతుంది. కాబట్టి సరి చేసుకొని పరిశుద్ధ స్థలానికి వచ్చినప్పుడు ఆ మార్గం అనేది, పరలోక రాజ్యానికి మార్గం అనేది దేవుడు సరళం చేస్తాడు కదా. దేవుడు ఆ మార్గము అనేది సరళం చేసినప్పుడు, ఆ ఓపెన్ అయినప్పుడు మనం ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించే పోరాడంటే ఉంది ఒక దగ్గర వాక్యం. ఆ ఇరుకు మార్గం ఏంటంటే దేవుని రాజ్యానికి వెళ్ళే ఇరుకు మార్గం. విశాల మార్గం అంటే లోకంలో అనేక మంది ఉంటారు, అది విశాలమైన మార్గం. కాబట్టి ఇరుకు మార్గం ప్రవేశించే వారు కొద్ది మంది అని ఉంది. అందుకనే కొద్ది మంది భయపడద్దు అని ఉంది. మనం అందుకే ధైర్యం అనేది ఈ పరిశుద్ధ స్థలంలోకి రావడానికి ఒక ధైర్యం అనేది ఇస్తాడు. ఎందుకంటే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. మరి ఆ ధైర్యంతోనే దేవుని మాటలు చెప్పగలరు. దేవుని పని మరి ఆయన ప్రేమించబడిన సమస్తము సమకూడి జరుగుతాయి అన్నారు. అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే చేయగలరు, దేవుని పట్టుకుని చేయగలరు. ఆయన రెక్కల కింద వాళ్ళని దాస్తాడు, ఆయన రెక్కల మీద మోస్తాడు. ఆ విషయం దేవుడు నాతో సూటిగా మాట్లాడారు. స్వరంగా 2-3 రోజుల క్రితం మాట్లాడారు. అది నేను సాక్ష్యం చెప్పానో లేదో గుర్తులేదు, కానీ దేవుడు పాట ద్వారా మాట్లాడినప్పుడు నాకు గుర్తు చేశాడు దేవుడు ఆ మాట. ఆ ధైర్యం ఎలా వస్తుందంటే, దేవుడు ఆ పరలోక రాజ్యం అనే దేవుడు పరిశుద్ధ స్థలము, ఆ స్థలంలోని ఆ పరిశుద్ధ స్థలంలో ఆ ధైర్యము వచ్చేటట్టుగా ఆ పరలోక రాజ్యంలో ఉంటుంది. ఆ పరిశుద్ధ స్థలం అనుకుంటుంది భూలోకంలోనే అది అనుభవించాలి. అది అనుభవించినప్పుడు మరి పరలోక రాజ్యంలో కూడా మన పేరు రాయబడి ఉంటుంది అన్నమాట. మన పేరు రాయబడి ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా మరి అది ట్రైన్ ఎక్కాలంటే ఒక లిస్ట్లోని మన టికెట్ పేరు ఉన్నదో లేదో చూసుకుంటాం. ఆ భోగి దగ్గర ముందే వాడు ఆ భోగి దగ్గర ఫస్ట్ క్లాస్ అవని, మరి ఏసీ అవని, లేకపోతే మామూలు భోగి అవని, ఏదైనా సరే జనరల్ భోగి అయినా సరే ఆ లిస్ట్ పేర్లు రాసినప్పుడు అందులో నా పేరు ఉందో లేదో చూసుకుంటాం కదా. సేమ్ అలాగే దేవుడు పేరు మనం ఈ భూలోకంలో ఉండగానే మనం బయటే ప్రిపేర్ అవుతాం కదా టికెట్ కోసం. లోపలికి వెళ్ళి ప్రిపేర్ అయితే తోసేస్తాడు కదా, టికెట్ లేదని ఫైన్ కట్టమంటాడు కదా, అవసరం ఉంటుంది కదా ప్రయాణం చేయడానికి. అలాగే ఈ జీవన యాత్రలో మనం ఉన్నప్పుడు దేవుడు ఏంటంటే మన పేరు జీవగ్రంథంలో ఉంటేనే దేవుని రాజ్యంలోకి వెళ్ళే డోర్ ఓపెన్గా ఉంది. కానీ అర్హత అనేది సంపాదించుకోవాలి. ఈ భూలోకంలో ఉండగానే మనం చనిపోకముందే, లేకపోతే దేవుని రాకడ వచ్చే లోపలే మనం సిద్ధంగా ఉండాలి. ఏదైనా జరుగుతుంది, రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది కదా. సజీవ లెక్కలు ఉంటే అలాగే ఎత్తపడతాం. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమైతే ఆయన అనేక మంది వినట్లేదు కదా, చెప్తారు కానీ చేయలేనప్పుడు దేవుడు కార్యం చేసేప్పుడు నమ్ముతారు కదా. వీళ్ళ చేయట్లేదు, చెప్పేవారుగా ఉంటున్నారు కానీ చేసేవారుగా లేరు కాబట్టి, కార్యాలు జరగట్లేదు కాబట్టి నమ్మలేకపోతున్నారు. అందుకనే ఎఫ్ఎస్సి 4:13లోని పరిశుద్ధులు సంపూర్ణలు అవ్వాలంటే, క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి జరగాలంటే కొందరు అపోస్తులుగా, ప్రవక్తలుగా, ఉపదేశకులుగా, కాపరులుగా, బోధకులుగా నేను ఎంచుకుంటున్నాను అన్నారు. అటువంటి వారు ఇప్పుడు ఎవరు లేరు అని బోధ చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు లేని వాళ్ళు వాక్యం విరుద్ధంగా బోధ చేస్తారు. కాబట్టి అందుకని ఆలస్యమైపోతుంది దేవుని రాకడ, ఆలస్యమైపోతుంది. అలాగే ఆలస్యం ఒకవేళ అయింది అనుకోండి, మనం ఒకవేళ చనిపోయామనుకోండి,
అప్పుడు మనం సిద్ధంగా లేకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళలేము. అంతవరకు మనం సహించుకొని ఉండాలి. దేవుడు తండ్రి చిత్తం ఏంటో తెలుసుకొని నా పట్ల మీ పట్ల ఏ ప్రణాళిక ఉందో దేవునితో మాట్లాడుకునే అనుభవం తెలిసినప్పుడు అలా పరిగెడతాను. గురి చూసుకొని పరిగెడతాను. అంతేగాని గురి లేకుండా ఇష్టం వచ్చినట్టు పరిగెడితే గమ్యం చేరలేదు కదా. కాబట్టి అలా గమ్యం చేరడానికి ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ధైర్యం సంపాదించుకొని పరిశుద్ధ స్థలంలోకి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు నాతోటైనా మీతోటైనా దేవుడు మాట్లాడితేనే కానీ నేను మాట్లాడగలను, లేకపోతే నేను ఏం చెప్పలేదు అసలు. కాబట్టి మనతో దేవుడు మాట్లాడాలంటే ఆ పరిశుద్ధ స్థలంలో ఆ ధైర్యం కావాలంటే పరలోక రాజ్యం మీ మధ్యనే ఉందని చెప్పి లూకా 11:20 ఉంది. మరలా చూద్దాం. లూకా సువార్త 11 లూకా సువార్త 11:20 ఉంటుంది. అది ఒకసారి చూసి అలాగా పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు, అలాగే పరలోక రాజ్యాన్ని మనం అనుభవించినప్పుడు దెయ్యాలు వెళ్ళగొడితే పరలోక రాజ్యంలో మన పేరు రాయబడి ఉంటుందని ఉంది. లూకా 11:10-20 చాలాసార్లు నేను చెప్పాను. ఎందుకంటే ప్రాక్టికల్గా నా జీవితంలో నేను చేసిన నా దేవుడిచ్చిన సేవలో లోబడినప్పుడు దేవుడు చేసిన కార్యాల్లో ఇది ఒక గొప్ప కార్యం. జీవగ్రంథంలో పేరు ఉండడం అంటే చాలా అది ఎంతో అర్హత ఉండాలి కదా. పరిశుద్ధ స్థలంలోని మరి ప్రవేశించడానికి ధైర్యము, ఆ అర్హత సంపాదించుకున్నాక అక్కడికి ఆ ప్లేస్లో దెయ్యం వస్తుంది. దెయ్యం ఎందుకు వస్తుందంటే పరిశుద్ధ స్థలానికి లోకమంతా చీకట్లో ఉంది. చీకట్లో ఉన్నప్పుడు చీకటి కాడ కనబడదు. వెలుగులో ఉన్నప్పుడే చీకటి కనబడుతుంది. తెల్ల మన డ్రెస్ వేసుకున్నాం అనుకోండి, చిన్న నల్ల స్పాట్ వెంటనే కనబడుతుంది కదా. సేమ్ అలాగే ఒక ఇంకు పడిపోయింది అనుకోండి, వెంటనే కనబడుతుంది. చాలా అసహ్యంగా రెడ్గా కూడా, రెడ్ ఇంకు పడిపోయినా ఏదైనా మరక పడినా రెడ్ వైట్ డ్రెస్ ఎలా కనపడుతుందో అలాగే పరిశుద్ధ స్థలానికి వచ్చినప్పుడు సైతం గడి చక్క తేటగా కనపడుతుంటే బయటకు వచ్చేస్తాడు. అక్కడ ఉండలేడు, బయట అంతా ఉంటాడు మనిషిలోని. కానీ ఎందుకంటే అనుభవంతో నేను చెప్తున్నాను, దేవుని సన్నిధిలో అనేకమైన దెయ్యాలు వెళ్ళగొట్టడం అయింది. దేవుని సన్నిధిలో దెయ్యం ఎలా వస్తుందండి అని చాలామంది అడిగారు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనలో ఉన్న చీకట్లన్నీ పరిగెడతాయి. అందుకు రావాలి పరిశుద్ధ స్థలానికి. ధైర్యం ఒకటి ఉండాలి. నీతిమంతులు సింహంలో ధైర్యం ఉంటుంది. ఆ నీతిమంతుల్లో కూడా దెయ్యాలు ఉంటాయి కొన్ని. అది కూడా పరిశుద్ధులే, కానీ వాళ్ళు సంపూర్ణులుగా చేయడానికి దేవుడు ఉన్నవి కూడా తీసుకురాస్తాడు. మనం వాటర్ పట్టుకుంటాము, వాటర్లోని మున్సిపల్ వాటర్లోని మరి వడగడతాం కదా, అవి మట్టి అంతా 2 రోజులకు తేలిపోతుంది ఒక వర్షం పడినప్పుడు. ఎందుకు క్లాత్ వేసి మరి జాలీలోని కట్ట ఎందుకు వడగడతామో అలా తాగేయకుండా. అలాగే అది ఇంకా సంపూర్ణంగా మరి ప్యూరిటీ అనేసి చక్కగా మిషన్లు వస్తాయి కదా, అవి అందులో ప్యూరిఫైజ్ అవి వాటర్, మినరల్ వాటర్ వస్తుంది. ఎందుకు అలాగా పరిశుద్ధపరుస్తాడు దేవుడు మనిషి. దేవుడు మహిమలు కాక అలా పరిశుద్ధపరిచినప్పుడు దేవుడు ఏమైనా ఇంకా లోపల ఏమైనా ఉంటే అవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. అందుకని పరిశుద్ధ స్థలానికి రావడానికి ధైర్యం అనేది అవసరం. ఆ ధైర్యం ఉంటేనే మనం అలా రోజు పరిశుద్ధపరచబడి అంతవరకు సహించుకొని రక్షణని కాపాడుకొని దేవుడి రాజ్యానికి వెళ్ళగలం. రక్షణ ఒక రోజుతో అయిపోయింది కాదండి. అంతవరకు చనిపోయే వరకు కూడా ఆ రక్షణని అలా కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటానికి లేకపోతే రక్షణ పొందుకున్నానులే, దేవుడు నమ్ముకున్నానులే అని అనేకమైన పాపాలు సాతాను కూడా ఆలోనే చేయించేస్తాడు. దాన్నే ఏమంటారు బ్రహ్మపరిచే ఆత్మ అంటే మన మాట వింటు వాక్యం చూడమన్నా చూడరు, విన్నా సరే పట్టించుకోరు. కాబట్టి లూకా 11:20 చూద్దాం అప్పుడు. అయితే నేను దేవుని వేలు, ఈ దేవుని వేలు ఏంటంటే వేలు ఒక్కటే పరిశుద్ధంగా ఉంటుందా? బాడీ అంతా పరిశుద్ధంగా ఉంటుందా?
ఆలోచించండి. సగం చీకటి సగం దేవుడు ఉండడు కదా. ఆలోచించండి. సగం మురికి బట్టలు సగం మాసికాయ బట్టలు కలిసేసుకోరు కదా. కూరగాయలు తెచ్చినా ఏదైనా సరే అన్నీ మంచిగా ఫ్రెష్గా ఒకసారి పెడతారా, లేకపోతే ఫ్రెష్ కానివి ఫ్రెష్ లేనివి ఉల్లిపాయలు అన్నీ కూడా కలిపేస్తారా? అలా కలపరు కదా. అలాగే మనిషి కూడా వేరొక్కటే పరిశుద్ధంగా ఉండదు, బాడీ అంతా పరిశుద్ధంగా ఉండాలి. నీ కన్ను తేటగా ఉంటే నీ శరీరం అంతా కూడా వెలుగుమయమై ఉంటుందని దేవుడు మాట్లాడతాడు. నీ శరీరం అంతా వెలుగుమయం ఉంటుంది. నీ కన్ను చెడినదైతే నీ శరీరం అంతా చీకటమయమై ఉంటుందని ఉంది. కన్ను దేనివల్ల చెడిపోతుంది? నీ మోహపు చూపు. అదే లోక స్నేహం అన్నమాట. టీవీ, సెల్ ఫోన్. ఈ మోహపు చూపుతో లోక స్నేహం చేస్తున్నప్పుడు చీకటిగా మారిపోద్దా అది. ఆ బాడీ అంతా చీకటిగా మారిపోవడం వల్ల బీపీలు, షుగర్లు, ఆయాసాలు, ఇవన్నీ కూడా అనారోగ్యాలన్నీ కూడా వస్తాయని దేవుడు మాట్లాడుతున్నారు. యోహాను 16:8 ఉంటుంది ఆ మాట. ఆయన కుడిపార్శ్వం ఉన్నాడు కనుక నేను కదల్చబడను, కాబట్టి నీ శరీరం సురక్షితంగా నివసిస్తుంది అని ఉంటుంది. ఆయన కుడిపార్శ్వం ఉంటే నీ శరీరం సురక్షితంగా నివసిస్తుంది. లేకపోతే సాతానుడు నీ కుడిపార్శ్వం ఉన్నాడు అనుకో, నీ శరీరం సురక్షితంగా ఉండదు. అది సాతాను చేతిలో కొన్ని పార్ట్స్ ఉంటాయి, కొన్ని అవయవాలు అది పట్టుకుంటాడు, పిండితా ఉంటాడు, రసం పిండేస్తాడు. గుండె అయితే గుండెనే, యూట్రస్ అయితే యూట్రస్, చెస్ట్ అయితే చెస్ట్ క్యాన్సర్ అంతా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ చెస్ట్ క్యాన్సర్ విడుదలించే దెయ్యాలను చూసాము, గుండు దెబ్బలు దెయ్యాలను చూసాము. ఆ దెయ్యాలు ఏంటంటే కిడ్నీస్ తినేసి దెయ్యం చూసాం. నా ఆత్మీయ పిల్లలు నేను ప్రార్థన చేసినప్పుడు వాళ్ళలో నుంచి బయటకు వచ్చేసేది. దాని నిండా గుండెలు, చిన్ని గుండెలు దాని ఒంటి నిండా ఉన్నాయి. అలా 5 దెయ్యాలు చూసేది తెస్తే నా మాట వింటే వాళ్ళు తిరుగుబాటు చేసే జనాలు. అందుకే నాకు దర్శనవారం ఇచ్చారు. వాళ్ళు నేను లేకపోయినా సరే పార్శ్వంగా పర్యటనలను గర్విష్ఠుల్లాగా ప్రవర్తించారు వాళ్ళు. అందుకని నేను ఉన్నప్పుడే వాళ్ళకి అటువంటి చీకట్లు పట్టినప్పుడు తిరుగుబాటు చేసిన చీకట్లు పడతాయి కదా. దేవుడి మాట వినకపోతే చీకట్లు పడతాయి కదా. నా ఇష్టం, నేను ఎప్పుడైనా చేయొచ్చులే, దేవుడి మాట వినకుండా రాత్రి వచ్చి ఇక్కడ పడుకో, చర్చిలో అక్కడ పడుకోపోతే ఏం చేస్తారు? ఆ గర్వం కదా, అది అహంకారం కదా, సాధారణంగా లక్షణాలు కదా. దేవుడి మాటకు అవిధేయత చూపిస్తే దేవుడికి లోబడండి, దుష్టుని ఎదిరించి మీ అందరితో పారిపోతాడని చెప్తుంటే దెయ్యానికి లోబడండి, దేవుడిని ఎదిరించండి, ఈ టైంలో వెళ్ళిపోయారు. ఎలాగా? అప్పుడు సాధారణ యూట్రస్ పిండుతాడా లేదా? ఆలోచించండి. ఆ యూట్రస్ నొప్పులో చాలా మందికి ఎందుకు వస్తాయి? పీసీడీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? మరణకరమైన తాగినా సరే నీకేమీ జరగదు అంటున్నాడు. నమ్ము వారి ఈ సూచిక్రియలు చేస్తానన్న దాంట్లో మరణకరమైన నువ్వు తాగినా తిన్నా ఏమీ జరగదు. పాములు ఎత్తి పట్టుకుంటారు, నమ్మువారి ఎడల దెయ్యాలు వెళ్ళగొడతారు, నమ్మువారి ఎడల ఈ సూచిక్రియలు చేస్తున్నాను అన్నాడు మార్కు 16:17. మరి నిన్ను దేవుడి మాట వింటే నిన్ను అలాగే చేస్తానంటుంటే, అలా నీ కుటుంబాన్ని రక్షిద్దామని ఆలోచిస్తుంటే నేను మనుషుల మాట వింటాను, వాళ్ళకి భయపడిపోతాను, నేను పడుకోను, దేవుడి మాట వినను అని కొంతమంది అలా మొండిగేశారు. వాళ్ళలో వేస్తేనన్న వాళ్ళ కుటుంబం, ఆ రూతు కుటుంబం కూడా అలాగా చేసినప్పుడు మరి వాళ్ళు తండ్రి ఆ కుటుంబం అంతా కూడా నాతో ఉండాలని దేవుడు వాళ్ళతో మాట్లాడితే మరి సాతాండ మాటలన్నీ కూడా ఇలా గురి చేశాడు వెంటనే. మరి ఏంటంటే సాతాండ పక్కన వచ్చి దేవుడి మాటలు ఇలా ఎత్తుకుపోతాడని ఉంది కదా వాక్యం, గుర్తుండదు. కళ్ళ మాట్లాడే గుర్తుండదు, వాక్యం కూడా గుర్తుండదు. అహంకారం వల్ల ఆ గుర్తుండగా సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోతే వాళ్ళకి చాలా చీకట్లు పడ్డాయి. ఏదో ప్రకటించేద్దాం అనుకుంటున్నారు కానీ దానికి అర్హత ఉండాలని నేను పరిశుద్ధాత్మ పొందుకొని వాళ్ళు పంపించేదాన్ని. ఓన్లైన్ ప్రార్థన చేయించే ముందు కూడా వాళ్ళకి సరి చేసుకోవడానికి ముందు కూడా పరిశుద్ధాత్మ పొందుకున్నాకే ఇంగ్లాపల్లిలో, జనుగుడ్డులో, మరి ధరంపూర్లో వాళ్ళతో అలా ప్రార్థన చేయించేదాన్ని. కానీ ఈ దర్శనం ఎప్పుడొచ్చిందో అహంకారం, ప్రవచనం ఎప్పుడొచ్చిందో అహంకారం, కళల ద్వారా ఊరికి మాట్లాడేస్తుంటే ప్రార్థన చేస్తుంటే మాట్లాడేస్తున్నారు. కష్టపడకుండా
పరిశుద్ధాత్మ పొందేసుకుంటారు. ఏ రోజు ఉపవాసం పెట్టలేదు దేవుడు. ఉపవాసం ఎందుకు ఉండాలంటే మరి ఒకసారి వెలిగించబడిన దీపము అది ఆరిపోతే దాన్ని వెలిగించడము అసాధ్యం అన్నది, అసాధ్యం. అందుకనే ఆరిపోకుండా దీపాన్ని కాపాడుకోవాలి. ఆత్మ దీపము వెలిగించి ప్రభాని అనుక్షణం కూడా ఆ కృపా సింహాసనం దగ్గర దిద్దుబాటు చేసుకుంటూ విమర్శించుకుంటూ మరి మీరు తీర్పు పొందకపోదురు అంటే చెయ్యకపోయినా సరే దేవా నా ద్వారా ఈ తప్పు జరిగిందని కన్నీరు కార్చి తీసుకొని ఆయన మరణాన్ని పరిచయం చేయాలి. ఇవి లేకుండా నా ఇష్టం, నేను నమ్ముకున్నాను కదా, నేను రక్షించబడ్డాను కనుక నేను చేస్తున్నాను కదా అనుకుంటే కుదరదు. కాబట్టి పరలోక రాజ్యం మన దగ్గర ఉండడానికి ఒక ప్రూఫ్ ఏంటంటే దేవుని వేలుతో నేను దెయ్యములు వెళ్ళగొట్టిన ఎడల పరలోక రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది అంటున్నాడు ఆయన. పరలోక రాజ్యం మన దగ్గరకు వచ్చేస్తుంది. దెయ్యాన్ని ఆహ్వానించుకుంటారు మాట వినకుండా, దేవుడు మాట వినకుండా దేవుడికి లోపడట్లేదు, పరిశుద్ధ స్థలాలకి రావట్లేదు. అది పరిశుద్ధంగా ఉండి అపవిత్రంగా ఉండి పొలోమని తిరుపతికి వెళ్ళినట్టు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాడు పొలోమని వెళ్ళిపోవడం కాదు. జనాలు కాదు ఇక్కడ ముఖ్యము. దేవుడు అనేక ఇద్దరు ముగ్గురుగా చాలు నేను అక్కడ ఉంటాను అంటున్నాడు. ఎందుకు? అది పరిశుద్ధంగా ఉండాలి, ఆ స్థలం పరిశుద్ధంగా ఉండాలి. అక్కడ దేవుడు కార్యాలు చేస్తాడు. అది ఎక్కడైనా సరే, ఆయన ఎక్కడైనా సరే ఇద్దరు ముగ్గురు ఉంటే వారు ఎక్కడైతే ఏకీపించి ప్రార్థన చేస్తే నేను అక్కడ ఉన్నాను అంటున్నాడు. అంత మంచి దేవుడు మనుషులు చూడట్లేదు, మనసులను చూస్తున్నాడు, వాళ్ళ హృదయం ఎలా ఉందో చూస్తున్నాడు. నాకు విధేయత చూపిస్తున్నారా లేదా, వాళ్ళ విషయంలోనే దున్నేసినట్టు వాళ్ళ కృతజ్ఞత లేకుండా దేవుడి మాటలు మర్చిపోయి, దేవుడి ఆశీర్వాదాలను మర్చిపోయి, దేవుడి యొక్క ప్రణాళిక నా పట్ల ఒకటి ఉంది, అనేకమైన బిడ్డలను నేను రక్షించి రారాజు బిడ్డగా రాకుమార్తెగా రాకుమారుడుగా నేను దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తాను. ముందు ఇక్కడ ప్రవేశిస్తే, ముందు ఇక్కడ పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తే అప్పుడు నువ్వు దెయ్యాలు వెళ్ళగొడతావు. దేవుడి లోపడి నువ్వు దెయ్యాలలో వెళ్ళగొడతావు, ఆయన లోపడి నువ్వు లాగా వెళ్ళగొడతావు. దేవుడు నా ద్వారా ఈ పనులు చేయించారు అందరూ ఎదురుకుండా. ఇంగ్లాపల్లిలో, జలగుడ్లో, అరికాయలలో, ధర్మపూర్లో, జమ్మూలో దేవుడు ఇవన్నీ కూడా వెళ్ళగొట్టాడు. నిన్న రాజమండ్రి నుండి దేవుడు ఊళ్ళో నుంచి ప్రార్థన చేసింది. నిన్న ప్రియా అమ్మాయికి చాలా భయంకరమైన దెయ్యం పట్టి నేను తీసుకెళ్ళిపోతాను, నా బిడ్డ నేను తీసుకెళ్ళిపోతాను అంటుంది. అలాంటి దాని కోసం ప్రార్థన చేయండి అని ఆ పాస్టర్ గారు, జాన్ మార్క్ గారు అని, ఆయన పాప కూడా చెడుపులు చిల్లపిల్లతోటి చంపేస్తాను అని అంటే ఆయన కొన్ని నెలలు అలా ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ పిల్లని, ఆ చిన్న పిల్ల, చంటి పిల్ల విషయంలో ప్రార్థన చేసినప్పుడు, కుటుంబం అంతా కూడా ఇంటిలోనే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ పిల్లని ఆ చెడుపుల నుండి విడిపించాడు. దేవుడు అక్కడే మంచి చర్చ కొట్టుకొని అక్కడే ఆ ప్రజలు భయంకరమైన ప్రజల దగ్గర ఆయన సేవ చేస్తున్నాడు. ఆయన నిన్న ఫోన్ చేశారు, 2 ఫోన్లు కూడా నాకు ఫోన్ చేసి, ఇదిగోండి మా చర్చలో ఎలా దెయ్యం పడితే ప్రార్థన చేయండి అంటే ఆ శక్తివంతుడైన దేవుడు వెంటనే విడుదల ఇచ్చాడు. వాళ్ళు వరిస్తే వాళ్ళు హిందీ కాదు బాప్తిస్మం ఇచ్చారు. వాళ్ళకి లోబడేలాగా ఆ దేవుడు లోబడేది. దేవుడి సేవకుడు పిల్లలు ప్రభా ఆయన పేరు ప్రభా నీ సేవకుడు పిల్లలు ప్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, క్షమించండి అయ్యా, వాళ్ళకి మాకు మనసు దయచేయండి అయ్యా, ఏ పాపాలు బట్టి అది వచ్చిందో బయలుపరచండి అయ్యా, అవి ఒప్పుకుంటారయ్యా అని ప్రార్థన చేసి నేను దాన్ని అల్లగొట్టినప్పుడు అది వెళ్ళిపోయింది. లేకపోతే అది వెళ్ళట్లేదు. ఎప్పుడైతే ఆ పిల్ల ప్రియ పడిపోయిందో తన భర్తతోని మరి ఆ ప్రియ తండ్రితోటి నేను మాట్లాడాను. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే బాప్తిస్మం ఎక్కడ తీసుకొని ఇంకో మాస్టర్ దగ్గర వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే దెయ్యం పడితే అందరు ప్రజలు అక్కడ కుటుంబీకులు అందరూ కలిసి ఒక గుడికి పట్టుకుపోయింది. అలాగా ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి వేయకూడదు. దేవుడు ఒక బోట్లోనే ఉండమన్నాడు. 2 బోట్లు ఉంటే 2 బోట్ల మీద నిలబడితే ఏం జరుగుతుంది? అక్కడ చచ్చిపోతారు కదా, ఆ ప్రాణం అలా వెళ్ళిపోతుంది, ఆ పిల్ల ప్రాణం. కాబట్టి దేవుడు ఏంటంటే పరిశుద్ధ స్థలములోనికి రమ్మంటున్నాడు. అంటే అక్కడ ఎవరు ఉంటారో, ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో, మనం నీతిగా ఉంటామో, అప్పుడు మన
దేహము దేవుని ఆలయంగా తేరవుతుంది. ఇద్దరు ముగ్గురు ఎక్కడ ప్రార్థన చేసిన మరి ఇంటిలో నుంచి నేను రాజమండ్రి చర్చిలోనికి నేను ప్రార్థన చేయడం జరిగింది. దేవుడు అంత గొప్ప దేవుడు. మరి సాక్ష్యము ఎందుకు ఇస్తాడు? మనకు అర్హత లేకుండా ఇతరులకు బాగు చేయడానికి, ఇతరులు బలపరచడానికి. ఆ సాక్ష్యం భూదిగంతంలోకి వెళ్ళాలి అని చెప్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినా మీరు శక్తివంతులు అవుతారు. యోదయ సమయ దేశంలో అదంతా మీరు సాక్షులై ఉండాలి అని చెప్తున్నాడు. ఆయన దాచుకోవడానికి కాదని, ఇది దేవుడు మహిమ కోసం వాడాలి. మనకు అర్హత లేదు. దేవా ఆ కుటుంబాలకు కంచె వేయండి అయ్యా. దుష్టుడికి అర్హత రాలేకుండా ఉండాలంటే పరలోక రాజ్యం మన మంచినే ఉంది. అది లూకాసువార్త 11:20 ఉంది. అయితే నేను దేవుని పేరుతో దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడలా నిశ్చయముగా అంటున్నారు. నిశ్చయం అంటే ఏంటి? కన్ఫర్మ్. నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. ఆమె దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది. ఇప్పుడు ఫస్ట్ దేవుని రాజ్యం అనుభవిస్తే కదా మరి ఆ పరలోక రాజ్యం డోర్ కూడా నీకు ఓపెన్ అయ్యి ఉంది. ఆ జీవగ్రంథంలో నీ పేరు రాసేదాన్ని నీకు కన్ఫర్మ్ అవుతుంది. నిశ్చయంగా నువ్వు గట్టిగా చెప్పగలవు. నీకు ధైర్యం అప్పుడు వస్తుంది. నీకు దేవుడు ఏ పని చెప్పాడు అది వెంటనే చేస్తావు. మనుషులకు దెయ్యానికి లోపడక మనం పోరాడింది శరీరంతో కాదు, దురాత్మల సమూహంతో మనం పోరాటం అన్నమాట. దేవుడు పరిశుద్ధులకి అప్పచెప్పిన బోధ విషయంలో నీకు పోరాడాలంటే నువ్వు పోరాటం మనిషి మరి ఆ దురాత్మల సమూహానికి నువ్వు లోపడిపోయి దేవుడిని ఎదిరించడం అది న్యాయమా? లెక్క వాళ్ళకి డోర్ ఓపెన్గా ఉంటుందా? వాళ్ళ దేవుని వేలుతో దెయ్యాలు ఎలాగొట్టగలరా? అది కౌగిలించుకుని ఉంటాడు కదా, ఒకడేళ్ళు మరి ఏడింటి వస్తుంది కదా. ఆ సాక్ష్యం పాడైపోతే మరి దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యాలు అలా పాట చేసుకోవచ్చా? బలి అర్పించడం కంటే మాట వింటే శ్రేష్టం అంటున్నాడు. ఉపవాసం ఉండడం కాదు, దేవుడు మాట వినడం శ్రేష్టం అంటున్నాడు. దేవుడు మాట వినమంటున్నాడు. కాబట్టి ఇక్కడ లూకా 10:20లో కూడా ఆయనను దెయ్యం అక్కడ లోపంటే కదా వెళ్ళిపోయి కదా. చూడండి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని రాజ్యం మా మధ్యకి వచ్చింది. ఆ దెయ్యం పరిగెట్టింది. అదే కాకుండా దెయ్యం లోపడే శక్తిని ఇచ్చాడు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు. మన దేహం అనే దేవుని ఆలయంగా చేశాడు. మన అంటే ఆలయం ఉన్నప్పుడు అనారోగ్యాలు వస్తాయా? దెయ్యం దేనికైనా ఏ ఆలయమైనా పట్టుకుంటుందా? అనారోగ్యం వస్తే ఏంటది? దేవుడు కుడిపార్శ్వం లేడు, దెయ్యం కుడిపార్శ్వం ఉంది. అందుకనే మీ ప్రార్థన పాపమే పొందనుంది 109వ కీర్తన 6వ వచనంలో. సాతానుడు పక్కన ఉంటే ఆ వాక్యం ఎత్తుపోద్ది, అది గుర్తుండదు. వాక్యం పట్టుకుని ప్రార్థన చేసుకోలేరు, దేవుడి వాగ్దానాలు నెరవేర్పులోనికి రావు. కాబట్టి అయినను దెయ్యముల మీకు లోబడుచున్నవని మీరు సంతోషించకండి. సంతోషించడమే కాదు, సంతోషించే కన్నా ఇంకా మంచిది ఇంకా గొప్ప విషయం ఏంటంటే అది యుగాలు దేవుని రాజ్యంలో ఉంటాం అనమాట. ఇక్కడ సంతోషమే కాదు, దేవుని రాజ్యంలో యుగాలు ఉండడం కావాలా? ఇక్కడ సంతోషం టెంపరీ. అది అంతవరకు సహించుకోవాలి, నీతిగా ఉండడానికి, ఆ రక్షణ కాపాడుకోవడానికి, దేవుని మాట లోబడ్డానికి, ఆ దురాత్మల సమూహంతో పోరాడడానికి, వాయుమండల సమూహంతో మనం పోరాడతాం. కాబట్టి ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మరి సర్వాంగ కవచాన్ని ధరించుకోమంటున్నాడు దేవుడు. తెలుసు కదా, విశ్వాసం అనే డాలు సమాధాన సువార్త వల్ల సిద్ధమనిసిన చూడు, రక్షణ శిరస్రాణము, రక్షణ అనే శిరస్రాణం హెల్మెట్ లేకపోతే తలపోటు వచ్చేస్తుంది. మానవ దోషం నుంచి తలగల నడిని పగలబడతాడంటాడు. తలపోటు ఎందుకు వచ్చేస్తుంది? ట్యాబ్లెట్ శారీడాలు ఇప్పుడు చాలా పవర్ఫుల్ ట్యాబ్లెట్స్ వచ్చేస్తాయి. అస్తమానికి అదే పని, పడుకొని లెగడము, అవి వేసుకొని మళ్ళీ పడుకుని నేను చూస్తున్నాను. అది నొప్పి తగ్గిపోయినా మళ్ళీ అదే పని, దేవుడికి ఇష్టం లేని పనులే చేయడం. నేను చూస్తున్నాను దేవుడి బిడ్డలారా, నేను చూసి ఆ మాటలు చెప్తున్నాను. చూసి దేవుడి మాటలు ప్రేమించి చెప్తున్నాను. మళ్ళీ పడుకుని ప్రార్థనలు చెప్తున్నాడు దేవుడు. అయ్యో మానవుడు నువ్వు దోషంలో చేస్తావు, అలాంటి తలగల నడినెత్తి నేను పగలబడుతున్నాను అని చెప్తుంటే సరి చేసుకున్నారో బాబు కాదు. ఏదో ఒక చెప్తాడు, ట్యాబ్లెట్ వేసుకో పోదని సాధారణంగా చెప్తాడు. వేడి నీళ్ళు కాపం పెట్టుకో పోదని, అది చేయడం బట్టి వచ్చిందంట. ఆడెన్నో మంటలు సాకులు చెప్తా ఉంటాడు.
కానీ వాక్యమైన మాత్రం వేసుకో. వాక్యమే నేను బ్రతికిస్తుంది. ఒంట్లో బ్లడ్ అంతా పోతే బ్రతుకుతావా వస్తావా? రక్తస్రావం స్త్రీ మరి ఎన్ని టాబ్లెట్ వాడి 18 సంవత్సరాలు బాధపడితే ఆయన ఆ పరిశుద్ధమైన ఆయన అంగీని ఇలాగా ముడితే చాలు నాకు స్వస్థత వచ్చేస్తుంది అని అనుకుంది. వెంటనే స్వస్థత వచ్చేసింది. మాత్రం వేసుకుందా? పరిశుద్ధ స్థలానికి వచ్చింది. ఆ పరిశుద్ధ దేవుని పట్టుకుంది. నువ్వు ఎవరు పట్టుకుంటున్నావు? సాకులు చెప్తుంటే సాపలు గడుపు నువ్వు ఏకీపిస్తున్నావా? దేవుడికి లోపల మానేసి సాపలు గడికి ఏకీపించుకుని ఆ సాకులే వింటున్నావా? వెంటనే నాలో నుంచి శక్తి వెళ్ళిపోయింది అన్నాడు దేవుడు. ఎంత శక్తిమంతుడు ఆయనకి ఎలా తెలిసింది? ఆవిడ టచ్ చేసిందని ఆలోచించండి. ఎంత ఎలాంటి దురాత్మ శక్తులు వెళ్ళిపోతే ఆయనలో. మరి యేసయ్య అంత పవర్ఫుల్ అయినా మరి ప్రార్థన చేశాడు కదా ఆయన. 40 రాత్రులు 40 పగళ్ళు మొత్తం 4వ అధ్యాయం చదివితే అక్కడ అంత పవర్ఫుల్గా ఆయన ప్రార్థన చేశాడు. అక్కడ సాతాను వచ్చి శోధించాడు. మనం అలాంటి ప్రార్థన చేయకపోయి మనం శోధించాడు ఆ సాతాను. తెలుసుకోవాలి కదా. అలాంటి పవర్ఫుల్గా ఆయన ప్రార్థన చేసి దేవుని శక్తిని పొందుకొని అప్పుడు సువార్తకు బయలుదేరాడు. అప్పుడు ఆ జన సమూహంలో ఈవిడ వచ్చి ఎంత విశ్వాసం ఆలోచించండి. సాధారణ మీద విశ్వాసం పెట్టుకుంటున్నారు కానీ దేవుడి మీద విశ్వాసం లేదు. ఆయన దగ్గరికి వస్తే ఆ పరిశుద్ధమైన ఆ నీతి వస్త్రాన్ని ఆ దేవుని దగ్గరికి వస్తే నాకు పోతుంది. దేవుని దగ్గర బాగా ఉంటుంది. మళ్ళీ గడప దగ్గర వెళ్ళగానే మళ్ళీ మామూలు అయిపోతుంది. కథ రివర్స్ అయిపోతుంది. ఎందుకు? ఆ పాపాత్ర స్త్రీ ఎంత మంచి సాక్ష్యం కాబట్టి అలా మన సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి. చూడండి, అది భూది గంతంలో అది సువార్తగా ఎలాగైతే ఉందో ప్రతి సాక్ష్యము మన దేవుడు చేసిన కార్యాలు అవి రాస్తేనంటే అది భూలోకమంతైనా కూడా చాలదనే ఒక గ్రంథము ఉంది అని చెప్తున్నారు. భూలోకమంతా కూడా చాలదని చూడండి. మీకు ఒకసారి చెప్పాను, మళ్ళీ ఒకసారి దేవుని కార్యాలు అంటే గ్రంథంలోనే చదువుకొని ఆటలే ఇవి అప్పుడు జరిగి ఇప్పుడు ఎలా చదువుతున్నాయి అనుకుంటున్నారు. కానీ అనేకమైన దేవుని బిడ్డల ద్వారా దేవుడు చేస్తున్నాడు ఈ దినాల్లో కూడా. అది రాస్తే గ్రంథము భూలోకమంతా కూడా చాలదు. అందుకని రాయలేకపోయారు. రాయలేదని దేవుడు చెయ్యట్లేదు అని సాతాను దీంతో మాట్లాడుతుంటే నువ్వు నమ్మకు. నమ్మువారేడైనా సూచక్రియలు చేస్తానన్నాడు. నువ్వు నమ్మితే నీ ద్వారా చేయిస్తాడు. నాతోటే కాదు మీతో కూడా చేస్తాడు. సజీవ సాక్షిగా దేవుడు మిమ్మల్ని ప్రేమించి దేవుడు నిలబెట్టాడు. అందరి బట్టి దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి మహిమ మనది ఏం లేదు. ఆయన లోబడితే ఆయన నమ్మితే జరుగుతాయి, నమ్మకపోతే జరగవు. విశ్వాసులుగా దేవుని విశ్వాసం ఉంచితేనే ఆయనకి ఇష్టమైన వారు ఆయనకి విశ్వాసం ఉంచుతారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యం అంటున్నాడు. ఆయనకి ఇష్టంగా ఉందని అనుకుంటున్నాం కానీ ఆయనకి ఇష్టంగా ఉన్నామో లేదో ఎలా తెలుస్తుంది? దేవుని మాట విని నువ్వు నమ్మితే కార్యాలు చూస్తావు. అలా విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం దేవుని రాజ్యానికి వెళ్ళదో ఉంది. ప్రకటన 22:15 22లోనే ఉంది, 21:8 ఉంది, 22:15 ఉంది. ఆ 2 మాటలు కూడా విశ్వాసం లేకపోతే దేవుని రాజ్యంలో డోరు క్లోజ్ అయి ఉంటుంది. నీకోసం ఇలా తెరిచి ఉండదు దేవుని బిడ్డ. అందుకనే విశ్వాసం కాపాడుకో. ఆ విశ్వాసం కాపాడుకున్న భక్తులు లిస్ట్ అంతా కూడా ఫిబ్రవరి 11వ అధ్యాయంలో ఉంది. కాబట్టి అలాగా ఆ విశ్వాసంతో ఉండి అలాంటి అద్భుత కార్యాలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే చూడండి, యోహాను 21వ అధ్యాయము 25వ వచనం బాగా గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధ స్థలానికి వచ్చినప్పుడు నీ దేహం దేవుని ఆలయంగా తయారైంది కదా, అప్పుడు సాతాను కంటే పక్కకు రాకూడదు. దేవుడే రావాలా. దేవా నువ్వు నాలోకి రా అని అడగాలి. ఒక్కరోజే కాదు, నిత్యము అలాగే యుగకాలం ఉండాలి ఆయన మొత్తం. ఆయన యుగకాలం అంతా ఉండాలని అలా రక్షణ కాపాడుకోవాలి. దుష్టుడు ముట్టకుండా అలా భద్రం చేసుకోవాలి. దుష్టుడు ముట్టాడంటే నీకేదో అనారోగ్యం వస్తుంది. అప్పుడు ముడుతున్నాడంటే నువ్వు దేవుడికి లోబడట్లేదు అని అర్థం. కాబట్టి యేసు చేసిన కార్యంలో ఇంకనూ అనేకముల కలవు, వాటిలో
ప్రతిదాన్ని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథమునకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది అని యోహాన్ గారు రాస్తున్నాడు. చేస్తున్నాడు కదా, మన జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు చేస్తున్నాడు, అవన్నీ మర్చిపోయారని ఈరోజు 3 గంటల తెల్లార్చారు 3 గంటల 15 దేవుడు నాతో స్వరంతో మాట్లాడిన విషయం ఏంటంటే, నేను ఈ విషయాలన్నీ కూడా ఏడ్చి పడుకున్నాను. దేవుని దగ్గర అడిగి 11 ఆ టైంకి పడుకుని ఉంటాను. అప్పుడు దేవుడు దాని ముందు రోజు కూడా కొన్ని విషయాలు మాట్లాడాడు. ఆ విషయంలో నేను చాలా దుఃఖం వస్తుంది కదా, దేవుడు ఎన్ని కార్యాలు చేసినా సరే దేవుడికి దూరం వెళ్ళిపోవడము, దేవుడి మాట వినకపోవడము ఇలాంటివి చేస్తున్నాను. దేవుని రాజ్యం కట్టబడకుండా దానికి అడ్డంగా వస్తున్నారు చాలామంది దేవుని పిల్లలే, విశ్వాసఘాతకుల్లాగా. దేవుడికి అంటే కృతజ్ఞత లేకపోవడం. ఆయన 32 కొరడా దెబ్బలు కొట్టారు కదా, ఎందుకు? కృతజ్ఞత లేకుండా మనం ఉన్నందుకు మనకు తగవలసిన దెబ్బలు ఆయన పొందుకున్నాడు. ఆయన ఇప్పుడు కూడా బాహటంగా ఆయన సిద్ధి వేస్తున్నారు. అందులో కృతజ్ఞత లేని వారి విషయంలో దేవుడు మాట్లాడాడు. ఆ వీపంతా దున్నబడింది. అది నేను తాకి చూసినప్పుడు చేప మాంసం లాగా ఉంది. ఆయన మాంసం అదే కలర్లో, చేపకి బ్లడ్ ఉంటుంది కదా, అది చేపకి బ్లడ్ మనం ఇలా కట్ చేసినప్పుడు చేప మాంసం ఎలా కలర్లో ఉంటుంది, టచ్ చేస్తే ఎలాగుంటుంది, మరి అలా ఉంది. నేను ఏడ్చాను టచ్ చేస్తుంది. దేవా ఇది అది స్వస్థత రావాలి కాక అనుకోని ప్రార్థన చేస్తున్నాను. నేను స్వస్థత రావాలి అని చెప్పి, ఇది హీల్ అవ్వాలి అనంటే ఆ కృతజ్ఞత లేని వాళ్ళు అందరినీ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. వాళ్ళు తెలుసుకోవాలి. దేవుడు ఎన్ని కార్యాలు చేసినా నువ్వు దేవుడికి సాక్షిగా లేకుండా దేవుడి మాట వినకపోతే నిత్య జీవం ఎలా ఉంటుంది? జీవగ్రంథంలో నీ పేరు బట్టి ఎలాగ నువ్వు చేసుకుంటావు? రేషన్ కార్డులో నీ పేరు ఉండాలి, ఆస్తిలో నీ పేరు ఉండాలి, ఏదైనా బండి ట్రైన్ ఎక్కినా ఫ్లైట్ ఎక్కినా అందులో నీ పేరు ఉండాలి అని ఆశపడతాం కదా. ఒక 4 రోజుల ముందే అది మనం అదేంటంటే ఏం చేస్తాము, బుక్ చేసుకుంటాం కదా బస్ టికెట్ ఏదైనా సరే. దానికి ఏంటంటే కావాలి అన్నీ కూడా అప్లికేషన్లు అన్నీ ఉద్యోగాలకైనా పెట్టుకుంటాం కదా. పరీక్ష పాస్ అయినా సరే ఆ పేరు, నా పేరు ఉందా లిస్టులో, నేను ఏ ర్యాంకులో వచ్చాను, అన్నీ ఉంటాయి కదా. కానీ శాశ్వతమైన ఆ దేవుని పట్టణం, బంగారు పట్టణానికి దానికి ఆ గేట్ ఓపెన్గా ఉంటే నువ్వు వెళ్ళడానికి నువ్వు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఎందుకు ఆ జీవగ్రంథంలో నీ పేరు ఉందా లేదని తెలుసుకోవడానికి నువ్వు నిర్లక్ష్య పడుతున్నావు? దేవుని బిడ్డ నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు సూటిగా నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు. ఒకసారి అర్థం చేసుకో. నేను ఆ విషయంలో ఏడ్చినప్పుడు దేవుడు ఈ డోర్ ఓపెన్ అయి ఉంది అంటే కృపకాలం ఇంకా ఉంది, క్షమించమని అడిగినప్పుడు దేవుడు సహాయం చేసి ఆ మారు మనసు ఇస్తాడు, ఆ రక్షణ ఇస్తాడు. చావైన బ్రతికైన దేవా నీకోసం నేను బ్రతుకుతాను, నీ మాట వింటాను, యుగగాలు నేను నీతో ఉంటాను. ప్రకటన 21:3 ఉంది ఆ మాట. ఆ కృతాకాశం గృతంలో దేవుడితో యుగగాలు ఉంటాను. ఈ పాతవన్నీ గతించిపోతాయి. ఈ పాత భూమి కొత్త భూమి ఇవన్నీ కూడా మనం సంపాదించినవన్నీ మహా బ్యాండ్రంతో లైవ్ అయిపోతాయి, ఏది రాదు. కాబట్టి దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డ, మీరు ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్న వల్లని అన్ని విషయంలో మీకు మాదిరి చూపితిని. అప్పుడు దేవుని బిడ్డలకి ఇవ్వాలి, అన్ని చిత్తాలు నెరవేర్చే బిడ్డలతో ఉండాలి. వాళ్ళతో పుచ్చుకోవడం కాదు, వాళ్ళు ఏదో ఇస్తారని కాదు. దేవుని రాజ్యం కడుతున్న వాళ్ళ విషయంలో ఆ సహకారుల పేరు జీవగ్రంథంలో ఉన్నాయని ఫిలిప్పీ 4:3 సహకరించాలి. నీకు చేత కాలేనప్పుడు నువ్వు ఇంకా వాళ్ళ దగ్గర నుండి ఏంటి వస్తాయి? వాళ్ళ మాట వినట్లేదు కాబట్టి దేవుని డబ్బులు దొంగిలించి శాపగ్రస్తంగా ఉన్నావేమో. దేవుని డబ్బులు దొంగిలించడం కాదు, దేవుని పిల్లలవి నువ్వు దోచేయడం కాదు, ఎవరు పడితే వాళ్ళకి నువ్వు ఇచ్చేయడం కాదు. వాళ్ళు ఎవరు అని ఆలోచించాలి. వాళ్ళ సాక్ష్యం ఏంటి? వాళ్ళు ఎలా ప్రయాసపడుతున్నారు? దేవుడితో మాట్లాడే అనుభవం ఉందా?
అపోస్తులు, ప్రవక్తలు, ఉపదేశకులు, కాపరులు, బాలులు దేవుని సంఘాన్ని మరి సంఘం విషయంలో ఒక ఫ్యాకల్టీగా ఇచ్చారు దేవుడు. కుటుంబ వ్యవస్థలో మరి భార్యాభర్తలు పిల్లల్ని ఎలాగిచ్చారో, స్కూల్లో మరి టీచర్లు అందరినీ ప్రతి సబ్జెక్ట్కి ఎలాగిచ్చారో, అలాగే ఈ 5గురిని కూడా సంఘము క్షమాభివృద్ధి అంటే వేసే శరీరం గాయపరచబడుతుంది. అది నేను ఏడ్చాను, అది నేను చూశాను, కాకి చూశాను. అక్కడ యోహాను సువార్తలో ఉంది ఆ మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది ఆ మాట. చూడండి, ఆది అంటే వాక్యం ఉండేను. మొదటి యోహాను 1వ అధ్యాయం, ఇది యోహాను 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఆది అంటే వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడే ఉండేను, ఆయన ఆది అంటే దేవుని యొద్ద ఉండేను, సమస్తమును ఆయన మూలముగా కలిగాయి. సమస్తము కూడా ఆయన మూలంగా కలిగినప్పుడు ఆయనకు లోబడుతావా, నువ్వు మనుషులకు లోబడుకుని ఉంటావా, దెయ్యాలకు లోబడుకుని ఉంటావా? మీద దేవుడైతే అర్థమవట్లేదా? ఇంతకాలమైనా ఎవరికి నేను లోబడిపోతున్నాను, ఎందుకు నన్ను ఆవరిస్తుంది, ఎందుకు నా దగ్గరకు వస్తుంది ప్రతి నెల అని అర్థమవట్లేదా? ప్రతి క్షణం నా దగ్గరికి ఎందుకు వస్తుంది? ఏదో ఒక అనారోగ్యంతో ఎందుకు వస్తుంది? ట్యాబ్లెట్లు ఇచ్చారంటే ఆ ట్యాబ్లెట్లు వేసుకొని అక్కడ నుండి కొంచెం శక్తిని పొందుకొని చెయ్యు, అంతేగాని అదే పనిగానే ట్యాబ్లెట్లు మింగడం కాదు జీవితం అంతా. ఆయన మాటలు అవి ఉన్నట్టుగా చెప్పమంటాడు. సదాకాలం అప్పుడే దేవుని రాజ్యంలో ఉంటామని మత్తయి 28వ అధ్యాయము 18, 19, 20 వచనంలో ఉంది ఆ మాట. నేను ఏ సంగతులు చెప్పినా అవే మీరు బోధించండి, అవే మనం చెప్పాలి. మన ఇష్టం వచ్చి చెప్పడానికి కాదు. ప్రకటన 22, 18, 19లో మరి కొన్ని మాటలు చెప్పి కొన్ని మాటలు వదిలేసిన, నీకు ఇష్టం వచ్చి నువ్వు చెప్తా ఉంటే అంటే తీసేయడం కానీ కలపడం కానీ, నేను ఇష్టం వచ్చింది కలిపేసి చెప్పేయడం కానీ, అందులో ఏదుందో అది నువ్వు అనుభవించి అది ప్రాక్టికల్గా అనుభవిస్తానే నువ్వు చెప్పగలవు. అప్పుడే నీకు కన్నీరు వస్తుంది, ఒక వేదన, దుఃఖం, బాధ వస్తుంది, క్రియలు కూడా చేయగలవు. అది ప్రత్యక్షంగా నీ సాక్ష్యం ద్వారా అనేక మందిని అర్హత లేకుండా మనకు అటువంటి సాక్ష్యం ఇచ్చాడంటే అటువంటి వారిని ఆ సాక్ష్యం ద్వారా రక్షించడానికి ఇస్తాడు. మీద దేవుల్లో ఉన్నాను కదా అనుకొని దెయ్యం కూడా వచ్చి నన్ను పసికట్టలేకపోతున్నావు అంటే అలాంటి వాళ్ళు 3 మంది లోకంలో ఉన్నారు కదా, అందుకే నీకు నేర్పిస్తున్నాడు శ్రమల బండిలో. ఆ నొప్పి తెస్తున్నాడు నీకు. అమ్మో ఇలా నొప్పితో బాధపడుతుంది, నేను ఎలాగే నేను పరిగెట్టుకుని వెళ్ళి చెప్పాలి, నాలాంటి బాధ ఇంకా ఎవరు పడకూడదు బాబోయ్ అని పరిగెడతావు. అందుకు నీకు ఆ బాధ పెడతాడు, నీకు నాకు ఏదైనా విషయంలో ఆ బాధ పెడతాడు. ఆ శ్రమలో కూడా నేను సువర్ణంగా నన్ను చేస్తాడు. అప్పుడు మనం మర్చిపోలేము, జీవితంలో మర్చిపోలేము, మనం ఆ బాధను మర్చిపోలేము. మనం ఎప్పుడు భరిస్తాం కానీ అమ్మ బాబోయ్ అలాంటి బాధ భరిస్తుందా ఏమే, నేను చెప్పకుండా ఉంటే అది ఎంత మేలు కలిగింది, మేలు చేయకూడదు పాపం అని ఉంది వాక్యం. మనుషులకి చేసినట్లు కాక దేవుడికి చేసేది ఇష్టపూర్వకంగా నా సేవ చేయగలుగుతున్నాడు. సేవ చేయడం, ఆయన మాటలు ప్రకటించడం కోసం మనంతా పాటలో పాడుతున్నాం, అలా ప్రకటించబడుతున్నారు దేవుడు. కాబట్టి ఆ వాక్యం అనే దేవుడిని మర్చిపోతున్నారంటే వాక్యం గుర్తుండదు. ఆయన చేసే కార్యాలను మర్చిపోతున్నారంటే ఆయన గాయాలు రేపుతున్నట్టు, అనుక్షణము సిలిపేస్తున్నట్టు లెక్క. అలాగే 14వ వచనంలో 5వ వచనంలో ఉంది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుందంట. చీకట్లో ఆ వెలుగు ప్రకాశిస్తుంది అంటే ఒక 4 ఉన్నారనుకోండి ఇంట్లో, ఆ చీకటి మధ్యలో వెలుగైన మనిషి ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో కానీ, సంఘంలో కానీ, ఉద్యోగంలో కానీ, మనం ఎక్కడికి వెళ్ళినా ఆ వెలుగు చీకట్లో ప్రకాశిస్తుంది. యేసయ్య కూడా అలాగే ప్రకాశించి చూపించాడు. చాలా మంది ఆయన ఎవరో తెలియదు ఇప్పుడు కూడా, పండగలు చేసుకుంటారు అందరిలాగా, కానీ ఆ వెలుగైన దేవుడు ఎందుకు పుట్టాడు, ఎందుకు చనిపోయాడు, ఎందుకు చనిపోయి లేచాడు, మళ్ళా వస్తాడంటే ఎందుకు వస్తాడు, ఈ విషయాలు ఎవరికీ తెలియదు. ఇది చెప్పడమే సువార్త. ఆ శుభమైన వార్త చెప్పడానికి కూడా అర్హత ఏంటంటే ప్రార్థన, సహవాసం, రొట్టెగిచ్చుతండి, ఎడతకుండి దిద్దుబాటు చేసుకొని దేవుని అభిషేకం ప్రతి దినము కూడా. 2 కొరింథీ 4:16 ప్రకారం నీ బాహ్య పురుషుడు బలహీనంగా ఉన్నా, అంటే నీ బాడీలో ఎటువంటి బాధలు ఉన్నా, నీ
ఈ బాహ్య పురుషుడు అంటే బాహ్య పురుషుడు బలహీనంగా ఉన్న అంతరంగ పురుషుడు అంటే దేవుని ఆత్మ అధైర్యపడదట. అది దినదినము నూతనపరచబడుతుంటుంది. అంటే పొంగు కొరలే ఆత్మతో నింపబడుతుంటారు. వాళ్ళ కొరతలేని ఆత్మతో నింపబడి దేవుని మాటలు మాత్రమే చెప్తారు. ఎవరో కథలు కహానీలు ఎవరో సాక్ష్యాలు చెప్పరు. ఎవరో సాక్ష్యం నీకెందుకు? నువ్వు సాక్షిగా ఉండమని దేవుడు చెప్తున్నాడా? ఎవరో సాక్ష్యం ఉంటే నువ్వు చెప్పేసుకుని బాగుపడిపోయి శాస్త్ర పరిశీలన చెప్తారు కానీ అది చేయరనే విషయంలోకి వెళ్ళిపోతావా? దేవుడిని దుఃఖపెడుతున్నా, దేవుడిని గాయపరుస్తున్నారు. ఎవరో సాక్ష్యం చెప్పడం కాదు, మన సాక్ష్యం మనం చెప్పాలంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు శక్తివంతులు అవుతారు. అప్పుడు మీరు భూమి గంధంలో వరకు మీరు సాక్ష్యం ఉండండి అని చెప్తున్నాడు ఆయన. ఎవరో సాక్ష్యం చెప్పుకోవడానికి కాదు ఆయన అది చెప్తున్నాడు. చెప్తుంది సాతాను కూడా అలాగే అందరు సాక్ష్యాలు ఎత్తుకుంటాడు. ఆ సాక్ష్యాలు కూడా టీవీలో ఇప్పుడు వింటున్నారు ఊరికనే. వాళ్ళకి ఎలా సాక్ష్యం దేవుడి మాటలు వినట్లే, మనుషుల మాటలు వాళ్ళు ఎలా సాక్ష్యం చెప్తారు. అందులో అబద్ధ సాక్ష్యం పలకకూడదు అని చెప్తుంటే ఆ సాక్ష్యాలు నోట్ చేసుకుంటున్నారు. నేను చూశాను, అందుకని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాను. నేను చూశాను. వాళ్ళ కళ్ళుండి చూడరు, చెవులుండి వినరు, వాళ్ళ హృదయంతో గ్రహించరు, వాళ్ళ హృదయం క్రొమ్మినది. యెషయా చెప్పిన ప్రవచనం సరియే అంటాడు యేసయ్య తను సిలువేస్తున్నప్పుడు. యేసయ్య అంటాడు. అలాగే ఇప్పుడు కూడా యేసయ్య పిల్లల విషయంలో కూడా అలాగే వాళ్ళు గ్రహించట్లేదు. ఎంత చెప్పినా వినట్లేదు. ఆ సాక్ష్యాలు కాపీ కొట్టుకొని అది కూడా చెప్పేస్తున్నారు. ఆ సాక్ష్యం ఏళ్ళు అలా చెప్పచ్చా? నీ సాక్ష్యం ఏంటుందని అడుగుతున్నాడు ఆయన. భూది గంతముల వరకు నిన్ను సాక్షిగా నిలబడతాను అంటున్నాడు ఆయన. ఆ సాక్ష్యం బట్టి నీకు దానికి తగిన వరాలు కూడా ఇస్తాడు. నాకు ఇచ్చాడు. నేను 8 ఏరియాల్లో చేయడానికి దేవుడు సహాయం చేశాడంటే నాకు అర్హత లేదు. ఆ సాక్ష్యము నాకు వచ్చిన తర్వాత వాక్యం నేర్పించాడు. అందుకే నాకు గుర్తుండిపోతుంటాయి వాక్యాలు, సాక్ష్యము. నాకు ఎవరికైతే జరిగినా చాలా కన్నీళ్ళు వస్తాయి, ఒక బాధ్యత వస్తుంది. అన్ని పక్కన పెట్టి నేను అలాగా కొరతలేని ఆత్మతో నాకు తండ్రి చిత్తం నెరవేర్చిన ఆహారంలాగా అనిపిస్తుంది. ఆకలేదు. ఆలోచించండి దేవుని గుణాలు. యేసు శరీరం రక్తము తెగక తీసుకోమంటున్నారు. అందుకే నన్ను జ్ఞాపకము చేసుకోండి, దానికి దీన్ని చేయడని చెప్తున్నారు. అందుకే అలా యేసు శరీరం రక్తం తీసుకున్నప్పుడు యోహాను 6:53-58 వచనాల్లో ఉన్న గుణాలు వస్తాయి. వాళ్ళు ఏంటంటే మొదటి కొరింథీ 11:26లో ఆయన మరణాన్ని ప్రచురం చేస్తారంటున్నాడు. అలా మరణాన్ని ప్రచురం చేసినప్పుడు వాళ్ళకి ఏ దుష్టుడు అటాక్ చేయడు, ఎలుబడి చేయడు. అందుకనే మేడగదిలో అగ్నిజ్వాల వంటి ఆత్మను పొందుకున్నారు. వాక్శక్తి అనుగ్రహించిన కొద్దీ వాళ్ళు అన్ని భాషలతో మాట్లాడారు. వాళ్ళకి భాషలు అన్నీ కూడా అర్థమవుతాయి. అన్ని భాషలతో మాట్లాడడం అంటే డైరెక్ట్గా దేవునితో మాట్లాడతారు. ఎక్కడున్నా సరే మరి ఆ కొరతలేని ఆత్మతో నింపబడుతుంటారు. వాళ్ళకి సేఫ్టీ అనమాట. దేవుడి కంచెను వేసుకుంటారు. కాబట్టి ఆ వెలుగట చీకట్లో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదు. చీకటి సంబంధంగా ఉంటాయి. వాక్యం అర్థమవుతూ వాళ్ళ హృదయం కృమిదని యెషయా భక్తులు అందుకే చెప్తారు. 14వ వచనంలో, అదే యోహాను సువార్త 1:14వ వచనంలో ఆ వాక్యం ఎలా ఉందో తెలుసా? శరీరధారి శరీరాకారంలో అక్కడ నిలబడింది. ఆయన మాట్లాడుతూ ఇంకో శరీరాకారంలో నిలబడింది. ఆ వాక్యం ప్రకటించడం దేవాన్ని అర్హతించావయ్యా మనం కాపాడుకున్నాం కదా. చావైన బ్రతికేనే నీకోసమే బ్రతుకుతానయ్యా, నీ కృప ద్వారానే దేవా నేను ఇలా నిలబడ్డానని పాట పాడుకున్నాము. శరీరధారి ఈ వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు ఆధిక్యత ఇస్తాడు. పరిశుద్ధ స్థలము ప్రవేశించడానికి ధైర్యం ఇవ్వడమే కాకుండా ఆ వాక్యం అనే దేవుడు శరీరధారి కృపాసత్య సంపూర్ణుడు మన మధ్య నివసిస్తున్నాడు. ఇప్పుడు మన మధ్య ఆయన నివసిస్తేనే ఈ మాటలు చెప్తాడు. అలా ప్రేమిస్తేనే మనతో దేవుడు ఇలా మాట్లాడతాడు. దేవుడి పని చేస్తేనే ఆ దేవుడి రాజ్యం మన మధ్యకి వస్తుంది. ఆ డోర్ ఓపెన్ అవ్వడానికి ఆ దేవుడి మాటలు ఎలా ఓపెన్ అవుతాయి, ఎవరి కోసం ఓపెన్ అవుతుంది, ఎవరిలో ప్రవేశిస్తారు అనే ఆ కృపాసత్య సంపూర్ణుడైన దేవుడు ఆ పరలోక రాజ్యమని ఆ దేవుని మేలుతో
వెళ్ళడం దిగొచ్చిందని సంతోషపడద్దు, కానీ జీవగ్రంథంలో నీ పేరు కూడా ఉంటుందని దేవుడు మంచి ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఆలోచించండి ఎంత ప్రేమిస్తున్నాడో మనల్ని. అలాగా మనము ఆ వాక్యాన్ని కలిగి ఉండాలి. సత్య వాక్యాన్ని సరిగా ఉపదేశించడానికి మరి ఆ నీతి అనే వస్త్రాన్ని తొడుక్కోవాలి. సర్వాంగ కవచాలు ధరించుకొని, పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఆయన సన్నిధిలో సాగిలపడి నమస్కరించాలి. యేసే శరీర రక్తం తీసుకోవాలి. అనుక్షణము తెగక అని ఉన్నారు. అందుకే తెగక యేసే శరీర రక్తం తీసుకోమంటే భయం వేస్తుంది. అతన్ని నెలకు ఒకసారి తీసుకున్నాను. నేను ఒకసారి కూడా అలాంటి గుడ్డితనంలోనే ఉన్నాను, ఆ గుడ్డి భక్తిలోనే ఉన్నాను. నెలకు ఒకసారి తీసుకున్న మనిషినే. నాకు భక్తి నేర్పించమంటేనే నేర్పించాడు. అలాగే దేవుని బిడ్డ నాకు భక్తి నేర్పించని అడగండి, నాతో మాట్లాడు దేవుని అడిగాను. మీరు అలాగే అడగండి. నేను మీలాంటి మనిషినే, మీలాగంటే తప్పులు చేసిన మనిషినే, అలాగే గుడి భక్తిలో ఉన్న మనిషిని. ఇల్లు స్కూల్ చచ్చి తప్ప ఏది తెలియకుండా మా డాడీ చాలా పరిశుద్ధంగా పెంచారు. కానీ పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలనే దేవుడు నన్ను పిలుచుకున్నాడు. క్రీస్తు శరీరం అనే సంఘము క్షేమాభివృద్ధి జరగాలని చెప్పండి. ఆ సంఘంలో చేర్చబడినప్పుడు ఆ సంఘము ద్వారానే పెళ్లికుమంత సంఘమే ఎత్తబడే గుంపులో ఉంటుంది. అందరూ వెళ్ళరు, ఆ డోర్లోంచి వెళ్ళడానికి అర్హత లేదు. అందుకే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ఒక ధైర్యం కావాలి. ఆ నీతిమంతుల సింహంలాగా అలా ధైర్యంగా ఉంటారు. కాబట్టి ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడగు మన మధ్య నివసించను. ఆ తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొన్నాము. కనబడ్డది కదా ఆయన మహిమ కార్యాలు మనం చూస్తున్నాం కదా. అది చూస్తుంటే భూలోకమందైనా చాలా అంటే ఇప్పుడు ఎక్కడా జరగట్లేదు అని సాతాను గారు బోధించేస్తున్నాడు. ఒకసారి మనం బాప్తీసం తీసుకుంటే రక్షణ పొందుకున్నట్టే. మనం ఎలా ఉన్నా సరే దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతారు అని బోధిస్తున్నాడు వాళ్ళు. అలా వాక్యాలు చెప్తున్నారు. అలా చెప్పడం ఎంత తప్పని చెప్పండి. కాబట్టి పరీక్షించుకోండి. ఏ ఆత్మ మరి ఆ అబద్ధ బోధలు బయలుదేరున్నారు, అబద్ధ ప్రవక్తలు బయలుదేరున్నారు. యోహాను 1:4-1 పరీక్షించుకోండి అని అంటున్నారు. అందుకనే దేవుడు జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండేనో, ఆది నుండి వాక్యం ఉంది కదా, అంటే ఆది నుండి కూడా దేవుడు ఉన్నాడు. దేవుడు బిడ్డ ఇప్పుడు 25వ తారీఖు దేవుడు కొడతాడు కావాలి అనుకుంటున్నారు. ఉయ్యాలో ఊపిన దేవుడు కాదు, నీలో పుట్టాలని అది గుర్తు చేయడానికి క్రిస్మస్ చేసుకుంటున్నాడు. నీలో పుడుతున్నాడా అదే ఆలోచించుకోవాలి. ఆ వాగ్దానాలు పోయిన సంవత్సరం ఇచ్చిన వాగ్దానం కోసం నువ్వు పని చేసావా? ఆ వాగ్దానం పట్టుకొని నువ్వు దేవుడి దగ్గర కన్నీరు కార్చావా? ఆ వాగ్దానం పట్టుకొని దేవుడి బిడ్డను రక్షించావా? అది పొందుకున్నావా? ఆ అభిషేకం నీకు వచ్చిందా? ఆ వరాలు నీకు వచ్చాయా? శరీర సంబంధమైనవి ఇంకా అడుగుకుంటున్నావా దేవుడి దగ్గర? ఈ భూ సంబంధమైనవి వెతుక్కుంటున్నావా? ఒక వంశం అంతా మరి సాతాను మింగేసాడు. ఈ స్నాక్స్ తింటారు కదా, అదే జంక్ ఫుడ్స్, ఆయిల్తో ఉన్నవన్నీ కూడా అనేకలు ఉన్నాయి కదా, వాటికి ఆశపడిపోతున్నారు కదా. అదే ఇంకా సెల్ ఫోన్లో టీవీలో అవే చూసుకుంటున్నారు 24 గంటలు. లెగ్స్నా పడుకున్నా అది చూసుకుంటూ ఆయన ఎంత పరిగెడుతున్నారు. అలా పరిగెత్తి వంశంలో లాస్ట్ ఉన్న మనిషి రవి అన్న మనిషి చచ్చిపోయాడు. దాని ముందు శ్రీను అన్న మనిషి చచ్చిపోయాడు. తర్వాత కిరణ్ అన్న మనిషి చచ్చిపోయాడు. వంశంలో ఒక్కొక్కరు తీసేస్తున్నాడు. లోక సంబంధమైన భూ సంబంధాన్ని వెతకడం బట్టి భూస ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏం భుజిందుమా అని అన్ని జనులు చింతిస్తారు. నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఆ డోర్ ఓపెన్ అయిందా నాకు అసలు లేదని చెత్త పెట్టుకోవాలి ఈ రోజు నుంచి. ఆమె ఆ చెత్త పెట్టుకున్నావు అనుకో మరణం ఏర్పడి చేస్తుంది. మొదట నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు పరలోకం తెలుసు. నీకు ఏది తినాలందో అది నీ దగ్గరికి వస్తుంది. నీకు తెలుసు. సమ్మతించి ఆయన మాట వినేలా మీరు మంచి పదార్థాలు అనుభవిస్తానని ఉంది. యెషయా 1:15 కింద వచనాల్లో
సమ్మతింపక తిరగబడి అనేది ఖడ్గం పాలవుతారు. హఠాత్తుగా మరణం ఏర్పడి చేస్తుంది. అప్పులలో వస్తారు. మరి చీకట్లు కూడా అలాగే పడతాయి. ఖడ్గం కత్తిలా దూసుకొని వచ్చేస్తాయి శ్రమలు. ఖడ్గపాలవడం అంటే పేక మీద కత్తిలా వచ్చింది బాబే సమస్య అని అంటారు. హార్ట్ పెయిన్ అలాగే వస్తుంది. సాతాను కూడా అలాగే దూరుతాడు. నువ్వు అనుకో పరిశుద్ధంగా ఉన్నాననుకుంటా కానీ నీలో దూరిపోతాడు. తెలియదు, ఆయనకు అధికారం వస్తుంది. వెళ్ళడు. ఎందుకంటే ఆ అధికారం పోవాలంటే దేవుడు మాటకి లోబడాలి. అప్పుడు దుష్టుని ఎదిరించేవాడు అది పారిపోతాడు. దేవుడు ఏంటంటే చెప్పాడు, అది రాసుకోమన్నాడు. హబక్కు 2వ వచనంలో చదువువాడు పరిగెత్తుతూ చదువు వీరగునట్లు పలక మీద, హృదయం అనే పలక మీద గట్టిగా రాసేసుకోమన్నాడు. అంటే పరిగెట్టినా సరే అది కనిపించాలి కళ్ళుకి. నీ కళ్ళు అలా తేటగా ఉండాలి, అలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే కనబడతాయి. నీ కన్ను చెడినదైతే నీ శరీరం అంతా చీకటమయమైపోతే నువ్వు ఎలా కనబడతావు? గుడ్డికి బతుకు చేస్తావు. గుడ్డోడికి ఎలాగ త్రోవ చూపిస్తాడు? ప్రార్థన చేసేస్తావు కానీ గుడ్డుదాని అయిపోయాము, గుడ్డోడు అయిపోయాము. ఎవరు రక్షిస్తావు? ఎవరు ప్రార్థన చేస్తే విడుదల వస్తుంది? నేను ప్రార్థన చేస్తున్నాను అని సాతాను గారు చెప్తుంటాడు. భక్తిహీనుడు కుడి ప్రక్కన సాతాను నిలబెట్టి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన పాపమైపోతుంది. 109:6 నీ ప్రార్థన చేస్తే అది పాపమైపోతే ఇంకా పాపం ఎక్కువ కూర్చుకుంటున్నావా, అది తగ్గించుకుంటున్నావా? నీ డోర్ ఓపెన్ అయ్యేలా చూసుకుంటున్నావా, అది క్లోజ్ అయిపోయేలా చూస్తున్నావా? అదే ఆలోచించాలి. ఇది నాకు దేవుడు అలా ఆలోచించడం. దేవుడు ఈరోజు జీవవాక్యంలో కూర్చున్నది ఆదియందు ఏది ఉండేనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది తాకి చూచామో, ఈరోజు నేను తాకి చూశాను. దేవుని గాయాలు తాకి చూడడానికి దేవుడు సహాయం చేశాడు. కృతజ్ఞత లేకుండా దేవుడు అన్ని అద్భుత కార్యాలు చేసిన దేవుడు సాక్షిగా లేకుండా, ఈ సాక్ష్యం ఎవరికి చెప్పకుండా, ఆ సాక్ష్యం పట్టుకుని దేవుడి పిల్లలు రక్షించకుండా కొంచెం కింద మంచం కింద పడితే బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. చెడ్డదాసుడా ఎల్లు, అగ్నిగుణం నీకోసమే ఉంది, అచ్చేటి అంధకారం నీకోసం ఉంది అంటున్నాడు. చెడ్డదాసుడా, మనం బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నట్టుగా ఉండాలి. ప్రీతికరమైన సేవ చేయాలి. శరీరాన్ని చంపమని భయపడద్దని చెప్పాడు నాతో దేవుడు. నేను ఈరోజు నిలబడ్డానంటే శరీరాన్ని చంపమని భయపడుతూ ఆత్మను శరీరాన్ని రెండింటినీ అగ్నిగుండంలో పడవేయడానికి భయపడన్నాడు. ఆ ధైర్యం బట్టి దేవుడు నన్ను పరిశుద్ధ స్థలంలో నిలబెట్టాడు. దేవుని కొట్లాగా ఉన్నాను నిజంగా. అర్హత లేదు, నన్ను ఎంచుకున్నాడు. దీపస్తంభంగా నన్ను నిలబెట్టుకున్నాడు. ప్రార్థన, నిత్యమ ప్రార్థన. దేవుని దగ్గర బాజాడుకోవడం, దేవుని మెడలకు వస్తుంది. వేదన, దుఃఖం ఎందుకు వస్తుంది? అవి తాకి చూసాము. ఆనాడు తాకి చూసారు దేవుని మెడలు, ఈనాడు కూడా తాకి చూశారు. అంతే భూలోకం అంతా అయినా చాలదు ఆయన చేసిన కార్యాలు. సైతాన్ గారు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు, ఇప్పుడు ఎవరు అపోస్తులు ఉన్నారు అని బోధ చేస్తున్నారు. ఏ బోధో పరీక్షించుకొని అని చెప్తున్నాడు దేవుడు. చూడండి, ఏది ఆది నుండి ఏది ఉండేదో, మేమేది వింటిమో, కన్నులాగా ఏది చూచిదమో, ఏది నిదానించి కనుగొంటేమో, మా చేతులు దేన్ని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాం. ఆనాడు దేవుని శిష్యులు చెప్పారు, వాళ్ళు ప్రాణాలు తెగించి దేవుడి పని చేశారు. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అనే అపోస్తులు ఆనాడు చేశారు. చేయబట్టి ఆ శిష్యులే దేవుడు మనల్ని ఈరోజు నిలబెట్టాడు. వాళ్ళే చేతులెత్తేస్తే మనం ఎక్కడుందాము? మన తరంలో మన బిడ్డల్ని మనల్ని రక్షించకపోతే, మన దేశాన్ని రక్షించకపోతే, మన కుటుంబాలు రక్షించకపోతే దేవుడు ఎక్కడడా? డబ్బులు లెక్కలు అడుగుతారు ఇంట్లో వాళ్ళు. మరి దేవుడు డబ్బులు, నీకు ఇచ్చిన శక్తి, నీకు ఇచ్చిన అభిషేకం, నీకు ఇచ్చిన వరాలు, నీకు ఇచ్చిన టైము, నీకు ఇచ్చిన ఆయుష్, అన్ని లెక్కలు అడుగుతాడు ధవళ సింహాసనం దగ్గర. చచ్చిపోయినా సరే, సముద్రంలో ఉన్నా సరే, పాతాళంలో ఉన్నా సరే, ఎక్కడ సమాధానం ఉన్నా సరే, ధవళ సింహాసనం దగ్గర తీర్పు అనే మెసేజ్లో మనం నేర్చుకున్నాం. ప్రకటన 20వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. చదువుకోండి చక్కగా. ఆ తీర్పులో నిలబడకుండా ఉండాలని
ఇప్పుడే విమర్శించుకుంటూ తీసుకోవాలి. దేవునికి లోబడాలి, దెయ్యాన్ని ఎదిరించాలి. దెయ్యాన్ని లోబడిపోయి దేవుడిని ఎదిరించాడు కాదు. తిరుగుబాటు చేసే స్వభావం ఉండకూడదు. సమాధాన పరచువారు ధన్యులు, దేవుని రాజ్యము వారిది అని ఉన్నాడు. సమాధానం పరచాలి. దేవుడికి, దేవుని ప్రజలకి మనం సమాధాన పరిచేవారిగా పనిచేయాలి. అటువంటి మాటలు కొరతలేని ఆత్మను పొందుకొని నువ్వు చెప్పగలిగి ఉండాలి. దేవుని బిడ్డ నేను ప్రేమించి చెప్తున్నారు. వండుకొని తినుకొని నా రాజ్యం నేను కట్టుకుంటానంటే ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏం భుజమా చిత్తపడుతున్నారు మీరు అన్ని జనులాగా అంటున్నాడు దేవుడు. అన్ని జనులకు వెలుగుగా నేను చేశాను అంటున్నాడు. గుడ్డివారికి త్రోవ చెబుతాడు, బందీగా ఉన్న వారిని విడిపించడానికి. చదువుకున్నాం, రోజు చదువుకున్న యెషయా 42:28 చేయి పట్టుకున్నాను అన్నాడు. చెయ్యి ఎదిరించేసుకుంటుంటే ఎంత దేవుడు దుఃఖపడి ఏడుస్తున్నాడు. దుఃఖం నాదా, కన్నీరు నాదా, దేవుడుదా? దేవుడి పిల్లల కోసం ఎవరు దుఃఖపడతారు? దేవుని ఆత్మ దుఃఖపడతారు. నువ్వు దేవుని ఆత్మను పొందుకున్నావా? నీకు దుఃఖం వస్తుందా? విధేయత వస్తుందా? తీర్మానం చేసుకుంటున్నావా? క్షమించమని అడుగుతున్నావా? ఒక తీర్మానం చేసుకుంటున్నావా? దేవుని దుఃఖపడ్డను, దేవుని గాయాలను రేపను, కృతజ్ఞత కలిగి ఉంటాను, మర్చిపోను. దేవుని మాటలు, నాకు చెప్పిన మాటలు నేను మర్చిపోను, అవి నేను చేసి తీరుతాను. దేవుని రాజ్యానికి నేను వెళతాను. అనేక మంది నా కుటుంబాన్ని, నా ఇరుగు పొరుగుని, నా దేశాన్ని నేను ప్రపంచం కోసం నేను ప్రార్థన చేస్తాను. వాళ్ళు రక్షించుకుంటారు. మనం ఒక తీర్మానం చేసుకోవాలి. దేవుని బిడ్డ ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవునికి మహిమ కలుగుగాక. తీర్మానం చేసుకో. అలాంటి తీర్మానం చేసుకున్నప్పుడు ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొక్క ఉంది. మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూచి ఆ జీవం గురించి సాక్ష్యం ఇచ్చు దానిని మీకు తెలియపరచుచున్నాను. ఆ సాక్ష్యం చూసి మీకు తెలియపరుస్తున్నాం. దేవుని ఆత్మ లక్షణాలు. దేవుడు మాట్లాడితే అలాగ జీవం వస్తుంది మనుషులకు. ఒక కన్నీరు కానీ దుఃఖం వస్తుంది. ఆ జీవం వాక్యం, ఆ జీవమును గల దేవుడు ప్రత్యక్షమైన, ఆ జీవము ప్రత్యక్షమైనను తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైంది. ఎక్కడ నుండి ప్రత్యక్షమైంది? తండ్రి యొద్ద నుండి. ఆ తండ్రి గాయాలే చూడటం జరిగింది. ఏకమైన తండ్రి నేను ఏకమై ఉన్నాము, తండ్రి నేను కలిసి మీలో నివసిస్తామని నిన్న యోహాను 14:23 మనం చూస్తాం. తండ్రి దేవుడు ఇద్దరు కూడా మనలో నివసిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు సహకరిస్తాడు. సహకారిగా మనల్ని భూలోకంలో పెట్టాడు ఆయన. అనుక్షణము పరిశుద్ధాత్మ దేవుడు మనలో స్టాండర్డ్గా ఉండాలి. స్టాండర్డ్గా ఉండాలి. అలా ఉంటేనే నిత్య జీవానికి ఎత్తబడే గుంపులో ఉంటాం. దానికోసం విమర్శించుకుంటూ తీసుకోవాలి. అలాగా మీ రక్షణని కాపాడుకోండి అంటున్నాడు. భయంతోనూ భక్తితోనూ మీ రక్షణని కాపాడుకోండి అని చెప్తున్నారు. అర్థమవుతుందా? అలా భయంతో మనం రక్షణని కాపాడుకోవాలి. 1 యోహాను 1:1 ఆయన రక్షణను కాపాడుకోమంటున్నారు. ఆయన వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వల్లైనను, శరీరేచ్ఛ వల్లైనను, మనుష్యేచ్ఛ వల్లైనను పుట్టిన వారు కారు. శరీరాశలు ఉండవాలి. మనుషుల మీద ఆశ ఉండదు. తండ్రి చిత్తం నెరవేర్చడం నా తల్లి సహోదరులు కానీ ప్రత్యేకించబడి ఉంటారు. మూర్ఖులకి తరమాలకు వేరే ఉంటారు. నాతో చెప్పారు దేవుడు. నాకు చాలా బాధ అనిపించింది. కానీ తండ్రి చిత్తం నెరవేర్చకపోతే నాకు మరణ వెలుబడి చేస్తుందని నా టికెట్ ట్రైన్కి పడేశాను జీవనయాత్రలో. ఆ టికెట్ నీదే అని మాట్లాడు రాత్రి. నాకు నువ్వు ఏకీపించినప్పుడు అవసరం లేదు, నువ్వు దొంగకి ఏకీపించినప్పుడు అవసరం లేదు అన్నాడు దేవుడు. అప్పుడు నేను చేతులెత్తాను. దేవా నేను నీతోటే ఉంటాను, నీ మాటే వింటాను, నీ మాటలకే నేను ఏకీపిస్తాను. నువ్వు తోడు నాకు భయం లేదు. ఎన్నిసార్లు నువ్వు చెప్పాను. కానీ నేను కొన్ని విషయాలు ఏకీపించుకుంటూ అయిపోతుంది, తప్పట్లేదు ఇంట్లో అని. వేసి ఏకీపించినప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేదు. ఏకీపించకుండా మరి ఆయన ప్రత్యేకించబడి ఉన్నప్పుడే తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన తర్వాతే
ఈయన నిజముగా దేవుని కుమారుడని తన కుటుంబము విశ్వసించింది. అక్కడ యూదులు విశ్వసించారు. అక్కడ శిష్యులు కూడా మరి అక్కడ లేరు. యోహాన్ గారు మరియమ్మ ఉన్నారు, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు. శిష్యులు కూడా పారిపోయారు. దేవుడు లోకం వచ్చింది కదా, గుణాలు రాలేదు. ఎప్పుడు వచ్చేయి? మేడ కదా అనుభవంలో వచ్చాయి. అక్కడ తాకి చూశారు, ఆయన వేలు పెట్టి మరీ చూశారు. అలా కనబడినప్పుడు అలా దాక్కుని రూమ్లో దాక్కుని ఉంటే ఆయన ప్రత్యక్షమయ్యి 40 రోజులు 500 మందికి కనబడ్డాడు. ఆయన నిజంగా దేవుడు ఎవరైనా అన్నీ నేర్పించి ఆయన తిరిగి లేచి మళ్ళీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి కృపార్షను కూర్చొని ఉన్నాడు. అలా రుజువుపరచుకొని వెళ్ళినప్పుడు దేవుడు బిడలుగా మనల్ని రుజువుపరచేటట్టు నిలబెట్టడా? ఆయన శిష్యుడిగా మనల్ని వాడు కూడా అలా విశ్వాసము నిరీక్షణ కలిగి ఆయన ఒంటరిగా ఎలా పోరాడాడు, ఎలా భరించాడు. ఆ భరించే ఎవరైనా 800 వేలు భరించగలరా? మనకు శక్తి కూడా శ్రమలో వచ్చుకోవాలి కదా. అంతవరకు సహించబడే రక్షణ పొందుకుంటాడు అని చెప్పి దేవుడు వాక్యంలో చెప్తుంది. మరి శ్రమల గుండానే దేవుని రాజ్యంలో ప్రవేశం ఉంటుంది, ఎంట్రన్స్. నిన్న యోహాను 14:22 వచనంలో ఉంది ఆ మాట. శిష్యులతో చెప్తాడు దేవుడు, మీరు అనేకమైన శ్రమలు పొందుకోరు, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఎంట్రన్స్ కోసం ఈరోజు మాట్లాడుతున్నాడు. అది ఇరుకు మార్గం. మళ్ళీ ఆ ఇరుకు మార్గంలో కొంతమందిని ప్రవేశిస్తారు. అందులో ఆ జీవ గ్రంథంలో పేరున్న వాళ్ళే వెళ్తారు. మళ్ళీ ఆ పేరు సంపాదించుకోవాలని దేవుడి మాటలు చెప్తున్నారు. వారు దేవుని వల్ల పుట్టిన వారే కన్ఫర్మ్ చేస్తున్నాడు ఇక్కడ. యోహాను 1:13 వారు దేవుని వల్ల పుట్టిన వారే, కానీ రక్తం వల్ల అయినను శరీరేచ్ఛ వల్ల అయినను మనుష్యేచ్ఛ వల్ల అయినను పుట్టిన వారు కాదు. ఆ వాక్యము శరీరధారియే. అలాంటి వాళ్ళు శరీరధారియే అంటే వాళ్ళలో వాక్యం అనే దేవుడు నిలబడి మాట్లాడతాడు. అది దేవుడివి, నాకు కాదు. అది ఆ వాక్యమే అలా పుట్టిన వాళ్ళలోకి వస్తుంది ఈ వాక్యం. ఆ వాక్యమే శరీరధారియే కృపాసత్య సంపూర్ణుడను మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చాడు. లోకము దేవుడు ఉన్న మనిషి కాదు, ఉన్న వాళ్ళకు రాడు. పరిశుద్ధులు సంపూర్ణంగా చేసి ఆ పరిశుద్ధ స్థలంలో నిలబెట్టి ఆ ధైర్యంగా బోధించడానికి ఆ వాక్యం శరీరధారి కృపాసత్య సంపూర్ణుడను మన మధ్య నివసించిన తండ్రి వల్ల కలిగినది అద్వితీయ కుమారుడి మహిమ వలె మనం ఆయన మహిమను అలా కలుగున్నాం. దేవుని మహిమను కలుగున్నాం కాబట్టి గ్లోరీ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్ నా తోడు నిత్యంగా వర్ధిల్లింపజేస్తాను, నిత్యంగా నేను ఆశీర్వదిస్తాను అని నాకు 15 సంవత్సరాలు 25 సంవత్సరాలకు ముందుగా దేవుడు ఒక ప్రణాళిక కలిగి దేవుడు నా ఆత్మీయ పిల్లలతో మాట్లాడిన మాటలు అది దేవుడు ఇప్పుడు నెరవేరులోకి తీసుకొచ్చాడు. చెప్పిన వాళ్ళు గతించిపోయినా ఆయన మాటలు మాత్రం గతించలేదు. మనుషులు కాదు కదా, మనుషులు గతించిపోయారు. మనుషుల మాట వెనుక దుష్టుడి మాటలు వెనుకొని ఉన్నారు వాళ్ళు. కానీ దేవుడు మాట మాత్రం అది ఆ వాగ్దానం మాత్రం నెరవేర్పులోకి వచ్చేసింది. దేవుడికి మహిమ కలుగుగాక. చూడండి, దేవుడు మీతో ఏం మాట్లాడారో అది నెరవేర్పులోకి వస్తున్నాయి. అందుకని గుర్తుపెట్టుకోవాలి, ఆ దేవుని మాటలకి లోబడాలి. దేవుడు అలాగ ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడే దేవుడు. అలాగే ఇష్టపడదామని దేవుడు చూస్తున్నాడు. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలను యేసు నామమున వంగునట్లు ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామములకు పైనామము ఆయనకు అనుగ్రహించి మరి అలాగా అనుగ్రహించాడట ఆ దేవుడు. ఎప్పుడంటే ఆయన రెండవ రహస్య రాకలో పెళ్లికుమార్తె సంఘం సిద్ధపడి వెళ్ళిపోతుంది. తర్వాత రెండవ రాకలో ప్రతి నేత్రము చూస్తుంది, రొమ్ము కొట్టుకుంటారు, దేవుడు వచ్చేస్తుంటే అప్పుడు ప్రతి మొహాలు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అప్పుడు పూజ చేస్తారు, అప్పుడు నాలుగుతో స్థుతిస్తారు, అప్పుడు స్థుతించడానికి నోరు తెగలేని వాళ్ళందరూ కూడా అప్పుడు స్థుతిస్తారు. అది ఎవరైనా సరే, దేవుడు నమ్ముకున్న వాళ్ళు కావచ్చు, నమ్ముకోలేని వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ సరే. ఎందుకంటే అలాగా
కోటాను కోట్ల సూర్యుల కాంతితో ఆయన వస్తాడు ఆయన రెండవ రాకడలో. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులు ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలం ఆయన ఇప్పుడు లేడు కదా, మొదటి రాకడలో వెళ్ళిపోయాడు కదా ఆయన. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన కుడి పార్శ్వం ఉంది, పరిశుద్ధుల కోసం నేను విజ్ఞాపన చేస్తున్నాను అంటున్నాడు. ఎవరు లేరు అని అనుకోదు, ఒంటరిగా ఉన్నాను నువ్వు అనుకోకు. ఒక మనిషిని నేను 1000 మందిగా చేస్తాను అని అలా పరిచయం చేయించాడు మీ నాన్న కూడా నాతో. నేనే సాక్ష్యం దానికి. 60:22 ఉంది. ఒంటరినై నేనుండగా 1000 మందిగా నన్ను మార్చినావు, ఎన్నికలేని నన్ను బలమైన పనిముట్టుగా నన్ను వాడుకో నా యేసయ్యా అని ఏడ్చేదాన్ని. ఏడుకోకుండా ఉండాలి, నేను బతులాడుకోవాలి, సరి చేసుకోవాలి. పరిశుద్ధ స్థానానికి వస్తే సరిపోదు. ధైర్యంగా ధైర్యం ఇచ్చాడు, పరిశుద్ధ స్థలం ఉన్నది. కానీ అటువంటి ఏడిస్తే దేవుడు ఇప్పుడు ఆ నెరవేర్పు దేవుడు జరిగించుకున్నాడు. అలాగా దేవుడు కాగా నా ప్రియులైన మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణను కాపాడుకోండి. కాపాడుకోకపోతే టచ్ చేస్తాడు అది వచ్చి నేను తలుపు కొడతాడు. తలుపు ఆడు ద్వారం తెరుస్తాడు, ఆ ద్వారంలో నువ్వు వెళ్ళిపోతావు. ఇంకా మరి నీకు ద్వారం క్లోజ్ అయిపోద్ది. ఇంకా ఒకసారి వెలిగించబడి మరలా అది ఆరిపోతే దాన్ని వెలిగించడం చాలా కష్టం అని ఉంది. తెలుసుదా? ఏషావు జీవితంలో అలాగే జరిగింది. ఏషావు చిక్కడిగా కూర కోసము తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుంటాడు. భూ సంబంధమైన తిండి, భూ సంబంధం ఏమి తిందమా ఏం త్రాగుమా అన్ని జనుల నీకు చెంత పెట్టుకుంటే, అన్ని జనుల దగ్గర నేను వెలుగుగా చేసిన దేవుడు, నీకు చేయి పట్టుకున్న దేవుడు, ఆ దీపం ఆర్పేసుకుంటున్నాం. దేవుడు బిడ్డ అన్ని జనుల మధ్య వెలుగుగా ఉండాలి. నీ కుటుంబాలు అలా రక్షించుకోవడానికే దేవుడు కొన్ని గ్రామాలు అప్పచెప్పాడు, కొంతమందిని అప్పచెప్పాడు. వాళ్ళ కోసం చెప్పేసి వెళ్ళిపోవడం కాదు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేయాలంటే దేవుని చెయ్య పట్టుకున్నప్పుడు అది ఎదిరించుకోకూడదు. సాతాను చెయ్యాలి గడవేదని పట్టేసుకోకూడదు. దేవుని మాటకి లోబడే ఉండాలి, ఎల్లప్పుడూ లోబడే ఉండాలి. కాసేపు సాతాను చేపట్టుకుంటాను, కాసేపు దేవుడు చేపట్టుకుంటాను అని అనుకోకూడదు. ఇప్పుడు మనం ఇందాక చదువుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ చదువుతున్నాం చూడండి. అన్ని జనులకు వెలుగుగా దేవుడు ఎలాగ మనల్ని నిర్ణయించాడు. యెషయా 42 చదువుదాం. యెషయా 42 నిన్న కూడా మనం చదువుకున్నాం. ఆయన చేయి పట్టుకున్నప్పుడు ఆయన చేతితో మనం ఆ చేయి పట్టుకొని ఆయన నడిపిస్తున్నప్పుడు నడవాలి. నడిపిస్తాను రాలంటే నీకు ఎందుకు భయం ఎందుకు? నీకు దెయ్యం చేయాలి పట్టేసుకుంటావా? ఎవరు చేపట్టుకుంటున్నావా అది నీకు తెలియాలంటే దేవుని దగ్గర పరిశుద్ధ స్థలంలో ఉంటారు. అపవిత్రమైన స్థలంలో కూర్చున్నావు అనుకో అంతే, సాతానుడు పట్టుకుంటాడు. నేను చెయ్య బాగా చూడండి. యెషయా గ్రంథం మళ్ళీ ఒకసారి నేను చదువుతున్నాను. దేవుడు మనల్ని చేపట్టుకొని నడిపిస్తాను అంటున్నాడు. ఆ పాట కూడా మనం పాడుకున్నాము. చేయి పట్టుకో నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. అలా పట్టుకో. ఆ ఏడ్చే వరకు వాస్తవానికి అప్పుడు దేవుడు నిన్ను ఎలాగ ఆశీర్వదిస్తాడు. దేవుడు ఇచ్చిన పిలుపు, నాకు ఇచ్చిన పిలుపే, నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు, నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు, నాకు ఇచ్చిన అభిషేకం, నన్ను పోలే నడవండి మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారని మరి దేవుడు చెప్పినట్టు ఆయన హృదయము, ఆయన మనసు, క్రీస్తు యేసులో కలిగిన మనసు మరి ఏమంటుందంటే మీరు కూడా అవి చేస్తారు, నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారు. ఏలియా 14 చేస్తే
ఎలీషా శిష్యుడు 28 అద్భుతకార్యాలు చేశాడు. ఆయన బాడీ సంవత్సరం అయిపోయినా సరే ఆయన 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 సమాధిలోని మరి అక్కడ యుద్ధం జరిగిన ఆ యుద్ధంలో చనిపోయిన ఒక బాడీని తెచ్చి అక్కడ దాచినప్పుడు ఆయన ఎలీషా ఎముకలు తగిలి సంవత్సరం అయిపోయింది ఆయన సమాధి చేసి ఆ ఎముకలు తగిలి స్వస్థత వచ్చి ఆయన సజీవంగా బ్రతికాడు. చూడండి అంత అభిషేకము అంటే నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తాడన్న ఆ దేవుడు మాటలు ఏలియా నుండి ఎలీషాకి వెళ్ళాయి. ఆ ఎలీషాలో నుండి కూడా నాలోకి కూడా వచ్చాయి, నాలో నుండి మీలోకి వెళ్తున్నాయి. ఎంత గొప్ప దేవుడు! ఆయన స్వార్థపరుడు కాదే, ప్రేమించేటప్పుడు ఆయన నాకన్నా మీరు గొప్ప చదవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఆత్మ ఉన్నవాళ్ళు కూడా మీరు కూడా నాకన్నా గొప్ప కార్యాలు చేస్తానని నేను కూడా చెప్పడానికి నేను సహాయం చేశాడు. దేవుడికి మహిమ కలుగును కాక. అలా మనం ఉండాలని దేవుడు ఆశపడుతుంటే నువ్వు సాధన చేపట్టుకుంటావా? ఆయన్ని మాత్రం మింగుకొని ఉంటావా? ఉపవాసం ఉండగా దండగే నోటు తప్పుకోవాలి. భలే అనిపించడు కంటే మాట వినడం శ్రేష్టము. నీతి కలిగినట్లు హృదయంలో విశ్వసిస్తారు కానీ రక్షణ నీకు కలగాలంటే అది నోటుతో ఒప్పుకొని దేవుని చేయి పట్టుకో అంటున్నాడు. గుడ్డివారి కన్నులు తెరుచుకును పట్టుకుంటే దేవుడు ఇలాగా ఆశీర్వదిస్తాడట. గుడ్డివారు ఏంటంటే మామూలు కళ్ళు ఉండే కానీ దేవుడు చూసే కళ్ళు ఉండవు. దేవుడి దర్శనాలు కానీ ఆయన దేవుడి పిల్లలు కానీ చూడలేరు. ఆయన ఎదురుగుంటే ఎన్ని అద్భుతకార్యాలు చేస్తున్నా ఆయన నామంలో జరిగేదే అనుకుంటారు. ఆయన నామం శక్తివంతమైనది అనుకుంటారు కానీ దేవుని బిడ్డ అని సాతాను నెక్స్ట్ ఏసీ ఆత్మతో ఉన్న బిడ్డ కూడా ఇద్దరు కూడా చెప్పారు. అలాగే దేవుడు నా విషయంలో దేవుడు నాకు ధైర్యాన్ని పుట్టించాడు. ఆ సాక్ష్యం బట్టి దేవుని బిడ్డ అని దెయ్యం చెప్పింది. దేవుని బిడ్డ కూడా దెయ్యనాత్మ కూడా వచ్చి అలాగే దేవుని బిడ్డ దెయ్యాలు ఎవరు వెళ్ళగొడుతున్నారు? నీలో ఉన్న దెయ్యమా? ఎవరు నేను వెళ్ళగొడుతున్నారంటే నేను ఎవరు అంటే దేవుని బిడ్డ అని చెప్పింది. అరకు వ్యాలీలో చెప్పింది. ఆమె స్టీఫెన్ ఫాస్ట్గా చర్చికి వెళ్తుంది, చాలా ఫాస్టింగ్ చేస్తుంది. రత్న అనే ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చేసింది. భాషలతో మాట్లాడుతుంటే అప్పుడు దానికి పవర్ తగ్గిపోయింది. దాన్ని భాషతో మాట్లాడుతున్నప్పుడు దేవుడికి అర్థమవుతుంది కానీ మనుషులకు కూడా అర్థమవుతుంది, దెయ్యానికి కూడా అర్థమవుతుంది. భాష వరం అంటేనే ఏంటో తెలియదు. అదస్సైన ఒక అమ్మాయి 45 సంవత్సరాలు ఎంతో ఆ అమ్మాయికి పెళ్లి చేసుకోలేదు, ఒంటరిగా జీవిస్తుంది, దేవుడికి ఇష్టంగా జీవిస్తుంది, దేవుడు పని చేస్తుంది. కానీ భాష వరం అంటే ఏంటి అని అడుగుతుంది. హిస్టరీ నేర్చుకోవడం బైబిల్ కాలంలో చదవడానికి వచ్చింది ఆమె అడుగుతుంది. దేవునితోనే డైరెక్ట్గా మాట్లాడడం, భాషలతో మాట్లాడడం అంటే ఆ భాషల వరమే నన్ను కాపాడింది ఆ రోజు దెయ్యం నుండి. వెంటనే ఎవరో మాట్లాడుతున్నారు అంటే దేవుని బిడ్డ అని మాట్లాడి గుడ్లు ఇలా వెటకరించుకొని బయటకు వచ్చింది. అది ఆ అమ్మాయిలో ఆమె టీచర్, గవర్నమెంట్ టీచర్ అనుకున్నాను. అలా ఆయనే వీడియో తీశాడు. అది నాకు ఎంత ధైర్యం! అప్పుడేనా నా బిడ్డ, నీకు అధికారం లేదు, దేవుడితో సహవాసం చేస్తుంది, నీతో సహవాసం చేయదు, అటువంటి బోధలేమి తిరగదు. అది ఎప్పుడైతే చెప్పడం జరిగిందో ఆమె పక్షంలో ఆమె దేవుని బిడ్డ, నా బిడ్డ అని నేను ఎప్పుడైతే అన్నానో వెంటనే అది విడిచిపెట్టింది. 40 రోజులు ఫాస్టింగ్ ఉందా? గ్లాసు పాలు తాగేది అంతే. ఆమె నేను వెళ్తే నేను వెళ్తే మరి ఆమె కోసం నేను వెళ్ళలేదు. దేవుడు ఆమె దగ్గర ఇంకొక పాస్టర్ గారి భార్య, ఆమె హింసలో ఉన్నది. 4 చర్చిల పాస్టర్ తన విషయంలో తను బాధపడుతుంటే దేవుడు తన విషయంలో నన్ను తీసుకెళ్ళాడు. కానీ అక్కడ తీసుకెళ్తాడని నాకు తెలియదు. వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకున్నారు. అదైతే ఆ విషయంలో దేవుడు ఉదయంకల్లా దేవుడు ఆ కార్యం చేసి పెట్టాడు. దేవుడికి మహిమ కలుగును కాక. ఎందుకంటే అది గుడ్డిదనం, గుడ్డి భక్తి. అది గుడ్డి వారి కన్నులు చేయటకు తెరవబడ్డాయి కళ్ళాలు. అది చూశారు. కార్యాలు జరుగుతాయి కదా. దేవుడి గుడ్డి భక్తిని ఏంటి, దేవుని బిడ్డలో అనేది మనకు అర్థమవుతుంది. నేను అటువంటి గుడ్డి భక్తిలోనే బతికాను 21 సంవత్సరం వరకు. నేను కూడా అలాగే బతికాను. నాకు కూడా తెలియదు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అన్న సంగతి తెలియదు, అసలు అపోస్తులు ఉంటారు అన్న సంగతి కూడా తెలియదు. కాబట్టి గుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడి వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించే వారిని
బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నీతిగా ఉంటే నీ చెయ్యి పట్టుకుంటాడు దేవుడు. నువ్వు అవినీతిగా అక్రమంగా ఉంటే, అక్రమంగా నడిచావనుకో, నీ చేయి పట్టుకోండి. ఎవరు పట్టుకుంటారు అక్కడ? ఎవరు పట్టుకుంటారు? సాతానుడే పట్టుకుంటాడు. ఎవరు పట్టుకుంటాడట? చీకటిలో చెరసాలలో నుండి వెలుపడికి తెచ్చుటకును చీకటిలో నివసించే వారిని బందీ గృహముల నుండి బందీగా పడుకున్నారు. నీ కుటుంబం అంతా, నువ్వు సేవ చేస్తున్న గ్రామం అంతా బందీగా పడున్నారు. ఉట్టినే బయలుదేరుతావా? దేవుని అభిషేకంతో బయలుదేరుతావా? ఒక తీర్మానంతో, దేవా చావైనా దేవేని నీతో ఉంటాను, నువ్వు నాతో రా, నువ్వు నాలోనికి రా. మేడగదిలో అనుభవంలో బాహ్య పురుషుడు బలహీనంగా ఉన్నా, నువ్వే కష్టంలో ఉన్నా సరే, నువ్వు అలసిపోయినా సరే, అంతరంగ పురుషుడట దినదినము నూతన పరచబడతాడు. అంటే బలంగా ఉంటాడు అన్నమాట. అంతరంగ పురుషుడు బలంగా ఉన్నప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు అలసిపోయినా అలసటానిపించదు. 3 గంటల నుంచి ఆయన ఉదయం 9 నుండి 3 గంటల వరకు ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తి వల్లనే ఆయన మండుటంటే ఆకాశానికి భూమికి వేలాడడానికి కారణం ఏంటి? దేవుని యొక్క శక్తి. మరి అలా మనమైతే చచ్చిపోతాం కదా. కనీసం మరి నోటితో మాటలు చెప్పడానికి అయినా, ప్రార్థన చేయడానికి అలాంటి అభిషేకం లేకపోతే, ఆ శక్తిని పొందుకోకపోతే ఎందుకు? దేవుని మాటలు చెప్పడానికి కూడా భయపడిపోతే ఎందుకు? అలా సిలువేసి పని చెప్పట్లేదు కదా, అలా నువ్వు శ్రమలు పడమని దేవుడు చెప్పట్లేదు కదా. అని కలిగిన మనసు కలిగి ఉండమన్నాడు అంతే. ఆయన మాట వినేది అన్నీ సమకూర్చి జరుగుతాయి అంటున్నాడు. ఆ టైంకి వచ్చి ఎవరో నీకు సహకారులుగా ఉంటారు, నీకోసం ప్రార్థన చేస్తారు, ఆదరించేవాడు, కన్నీరు తుడిచేవాడు. అలాంటి వాళ్ళు తల్లి సహోదరులు అని చెప్తున్నాడు. అటువంటి వారితో మనం ఉండాలి. దేవుడు అటువంటి వారితో ఉన్నాడు. 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. అందులో తోమాకు ఛాన్స్ ఇచ్చాడు. విశేషాలు రక్తం తీసుకొని కూడా అప్పగించేశాడు. దేవుడు అలా ఉన్నావా? దేవుడు అప్పగించేసేటట్టు ధనాపేక్షతో, డబ్బుల కోసం, ఇహలోకమైన ధనం కోసము, అవసరాల కోసము, భూ సంబంధమైన కోసం ఏం తిందో ఏంటో ఏం ఉంటుందో ఆడటువంటి ఆ ఇస్కరియోతు యోధాలాగా దేవుడిని ముద్దు పెట్టి అప్పచెప్పేస్తున్నావా? దేవుడు అంటే చాలా ఇష్టం అని చెప్పి ఏం చేస్తున్నావు? దేవుడిని సిలువేయడానికి అప్పచెప్పేస్తున్నావు. బాహటంగా సిలువేయడానికి అప్పచెప్పేస్తున్నావు. ఆయన అనుక్షణము సిలువేయబడుతున్నాడు. అనుక్షణము దేవునికి అనుభూతిగా మనం కలిగి ఉంటే ఆ ఈ బందీ గృహంలో నుండి వెలుపలికి తేవడానికి సాతానుడు వెంటనే వెలుపలి తేలేకుండా, నీ కుటుంబాన్ని రానివ్వకుండా, నీ కుటుంబం దేవుని రాజ్యాన్ని రానివ్వకుండా నీ చేయి పట్టుకొని ఆ డోరు క్లోజ్ చేసేస్తాడు. పరలోక రాజ్యం డోరు క్లోజ్ అయిపోతుంది. నీకు ఉండదో అనుకోండి. ఎందుకు నమ్ముకొని దేవుని మాట వినకపోతే, ఎందుకు దేవుడి ఇంటిలో ఉండడానికి ఇష్టం ఉండట్లేదు? ఒక దినం పడుకుంటే 1000 దినముల కంటే శ్రేష్టము దేవుని ఆవరణలో. మరి దేవుడి ఇంటిలో ఉంటే ఎన్ని గంటలు ఉంటే అన్ని గంటలు దీవెన. దేనికోసం పరిగెడుతున్నాము? ఆలోచించండి. యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి, దేవుడిని పిలిచాడు, నీ చేయి పట్టుకున్నాడు, నిన్ను కాపాడి ప్రజల వరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నేను నియమించి ఉన్నాను. అన్ని జనులకు వెలుగుగా నేను నియమించాడు దేవుడు. వాళ్ళకి వెలుగుగా ఉంటావు. వాళ్ళు వెలిగించడానికి పని నీకు అప్పచెప్పాడు. అలా దేవుని సన్నిధాంతా నింపబడుతుంది అని దేవుడు మాట్లాడాడు. ప్రసవ వేదన కలిగి పిల్లలు కను, అప్పుడు నీ శత్రువుల నుండి నేను విడిపిస్తాను అంటే అసలు ప్రసవ వేదన నొప్పేడు మామూలు పిల్లల్ని కనేటప్పుడు రావట్లేదు. ఇప్పుడు వస్తుంది ఆ ప్రసవ వేదన. సాతానుడు చేయి పట్టుకున్నప్పుడు వచ్చేస్తుంది నొప్పి. ప్రతి నెల అయ్యేసరికి ఆలోచించారా దేవుని బిడ్డలారా? ఎంతమంది అటువంటి నొప్పి వస్తుంది, నేను బాధ్యత వహిస్తాను అని చెప్పి ప్రమాణం చేయండి.
అటువంటి నొప్పి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏసునామములో నొప్పి ఏసునామములో లయమైపోవుగాక. ఏసునామములో లయమైపోవుగాక. నొప్పి కడుతున్న దెయ్యమా దేవుని చెయ్య దేవుడు పట్టుకోరుగాక. నీ చెయ్య సాతాను చేతి నుండి విడుదల కలగాక. దేవుడిని సాక్షిగా నిలబెట్టుకున్నగాక. దేవుడు ప్రేమించి దేవుడు గుడ్డివారిని కన్నులు తెరవ చేయడానికి దేవుడు బిడ్డల ఆత్మీయతను తెరుస్తాడు. నీలో ఏసైతే చూస్తాడు. నేను అలా ప్రార్థన చేశాను. నన్ను బాధ పెట్టే వాళ్ళందరి కోసము నేను ప్రార్థన ఏసయ్యా నాలో నిన్ను చూడాలయ్యా, నిన్ను చూడాలయ్యా, నేను ఎవరో వాళ్ళకి తెలియాలయ్యా అంటే మెసేజ్ చెప్పినప్పుడు చూశారు దేవదూత గారు. బాప్తిస్మం ఇచ్చినప్పుడు నన్ను చూశారు నా ఆత్మీయ పిల్లలు. వారి కుటుంబానికి కూడా తెలుస్తుంది కదా, చూశారు. చూడండి, దేవుడు ఆ గుడ్డి వారి కన్నులు తెరిచాడు. దర్శనాలు అందుకే వస్తాయి. అహంకారంతో ఆ దర్శనం వచ్చిందని అన్నీ అడిగేస్తుంటే మరి ఆ దర్శనం లేకుండా చేశాడు దేవుడు. సరిగ్గా నేను ప్రార్థన చేసినప్పుడే దేవుడు దైవజన దేవుడు బిడ్డ వచ్చింది. ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం రెడీగా ఉండేవారు. చక్కగా మరి ఒక మరకొచ్చే దెయ్యం పడితే అది ఏ కలర్లో ఉన్నదో, ఎప్పుడు పట్టిందో, ఎంత ఉన్నదో అవన్నీ కూడా ఇంగ్లాపల్లి చర్చికి వెళ్ళినప్పుడు కనిపించింది. అది చక్కగా అర్థమయ్యేలాగా చూపించాడు దేవుడు. మరి ఇంట్లో ప్రార్థన చేశాను. నేను దొంగ ప్రార్థన చేసినప్పుడు ఏ దర్శనం ఏమీ రాలే. అప్పుడు సేవకులు దెయ్యాలు పట్టినప్పుడు అప్పుడు సేవకులు గుర్తొచ్చారు. అప్పుడు మాట వినడం స్టార్ట్ చేశారు. బాధ వస్తుంది, బోధార్థం ఉందా? ముందే వింటే మంచిదా? ముందే వినాలి కదా. అలాంటి బిడ్డలకు గుడ్డివారి కన్నులు తెరవడానికి, అలా బంధకాల్లో ఉన్న వారిని చెరసాలలో నుండి వెలుపలికి తేవడానికి, చీకట్లో నివసించే వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తేవడానికి, బందీగా ఉన్నారండి, నిద్రమత్తుతో ఉంటారు, చెడు వ్యసనాలతో ఉన్నారు, చెడుపులతో ఉన్నారు, కాడిమాల మేకలు తీయడానికి నేను అభిషేకించానని చెప్తున్నాడు ఆయన. యెషయా 61లో ఉంది ఆ మాట. మళ్ళీ యోహాను 4వ సేమ్ మాటలు ఇవన్నీ కూడా. యెషయా 61 సేమ్ మాటలు. చూడండి, దేవుని శాపరాలుగా దేవుడు నాకు ఇచ్చింది మీకు కూడా వర్తిస్తారు. ఎవరైతే దేవుని మాటలకి దేవుని ఆత్మ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇక వర్తిస్తారు. మీతో మాట్లాడాలంటే దేవుని అడగండి, నాకు భక్తి నేర్పించి ప్రభా నాతో మాట్లాడు ప్రభా. అప్పుడు మీ మనోనేతలు తెలుస్తాడు. మీరు తాకి చూస్తారు, మీ దర్శనంలో మీరు చూస్తారు. అన్నీ కూడా చూశారు నా ఆత్మీయ పిల్లలు అందరూ కూడా, దేవుని బిడ్డలందరూ కూడా. ప్రభువుకి యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించడం. సువార్త ప్రకటిస్తారు అనగా మీకు ఒక సాక్ష్యం వస్తుంది. ఆ సాక్ష్యం వచ్చి అటువంటి ఏరియాలో దేవుడు వాడబడతారు. దాన్ని వైజాగ్ విజయనగరం మందికి తీసుకొచ్చాను. అటువంటి ఏరియాలోనే 8 ఏరియాలో నాకు దేవుడు అప్పచెప్పాడు. కానీ సమాధానపరచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతున్నారు అంటున్నారు. ఎవరు వారికి సమాధానం ఇస్తారు? వారి కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళందరి కోసం కూడా, వాళ్ళ కోసం కూడా చూపించారు. యెషయా 60:14 ఉంది, ఆ విధంగా తీసుకొస్తానని చెప్పారు. అయితే ప్రభువుకి యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు, యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడుదలను ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండని దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకును. అంటే దేవుని సీయోను అంటే పరిశుద్ధ స్థలములోకి వచ్చిన వాళ్ళందరినీ కూడా నువ్వు ఓదార్చాలి. వాళ్ళేదో ప్రార్థన చేసి పంపించడం కాదు, వాళ్ళు రోజు వాళ్ళతో కాంటాక్ట్లో ఉండాలి. ఎందుకంటే రోజు ఈ దేవుని ఆలయం తెరిచే ఉంటుంది. రాత్రి పనులు కూడా ఆ తాళాలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ పనిలో ఉండాలి. సీయోనులో, అందుకే అక్కడ రాత్రి కూడా పడుకోమని చెప్పాడు దేవుడు. అందుకే సీయోనులో దుఃఖించి వారిని ఉల్లాస వస్త్రంలో, సీయోను అంటే దేవుని స్థలము, పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి ధైర్యం కావాలని మనం వాక్యం చెప్పుకుంటున్నాం. కాబట్టి సీయోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రంలో ధరింప చేయటకును. ఉల్లాస వస్త్రం అంటే ఏంటి? సంతోషంతో ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్తున్న ఆనందించండి అనే ఉల్లాస వస్త్రాన్ని వాళ్ళకి అలంకరిస్తామట. ప్రతిగా ఉల్లాస వస్త్రమును ధరింప చేయటకును, బూడిదకు ప్రతిగా భూదండను. బూడిదలో దొల్లుతూ ఉంటారు కదా, అంటే బూడిదలో ఎవరో దొల్లుతూ ఉంటాయి, కుక్కలు దొల్లుతాయి.
ఏంటి పంది పిల్లలు దొరుకుతాయి. అటువంటి జీవితాలు అంటే పాపంలో శాపంలో ఉన్నవాళ్ళు అనమాట. బూడిదకు ప్రతిగా పూదండను అంటే మంచి గౌరవం. పూదండ ఎవరికి వేస్తారు? దేవుడు మహిమకరంగా ఉన్న బిడ్డలకు ఇస్తారు. మంచి పనులు చేసే వారికి పూదండ. పూదండను బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును. దుఃఖము జీవితం అంతా దుఃఖమే, కానీ ఆనందం తైలం ఇస్తాడట. ఆనందం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అది తైలంగా హెబ్రీ 1:9 ఉంటుంది. ఇతరుల దగ్గర నేను హెచ్చించడానికి ఆనంద తైలముతో నేను అభిషేకిస్తున్నాను అంటున్నాడు. అంటే ఆనంద తైలం అనేది ఎప్పుడు నీ మీద అభిషేకం అనేది ఎప్పుడు ఉంటుంది. అది ఎప్పుడు అనుక్షణం ఉంటుంది అన్నమాట. నువ్వు తప్పు చేయడానికి దుష్టుడు ముట్టకుండా నిన్ను నువ్వు భద్రం చేసుకోవాలి. ఆ ఆనంద తైలం ఇస్తాడట. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. ఎప్పుడు కూడా స్తుతులు చెప్తూనే ఉంటాం. ఏది జరిగినా సరే దేవా స్తుతులయ్యా. ఎందుకు వస్తుంటే బాధ వచ్చినా స్తుతులు అంటాము. బాధ లేకపోయినా మరి యోగు శ్రమలు అనుభవిస్తున్నప్పుడు యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాను కాబట్టి యెహోవాకే స్తుతులు అని. ఎందుకు వస్తున్నాయి? యెహోవాకు స్తుతులు. వారికి ఇచ్చిన ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తను మహిమ పంచుకున్నట్లు నీటైన మస్తక వృక్షములు అనేవి యెహోవా నాటిన చెట్టు అని వారికి పేరు పెడతాడట. వారికి ఒక చెట్టు అని పేరు పెడతారట. యెహోవా నాటిన చెట్ట దేవుని నాటిన చెట్టుగా ఉంటాం మనం. యెహోవా నాటిన చెట్టుకి వారి పిల్లలు 1000 తరాలకు దీవెనకరంగా ఉంటారా లేదా? ఆలోచించండి. యెహోవా నాటిన చెట్టుగా ఉండాలా లేదా దేవుని రాజ్యం ప్రవేశించడానికి? ఆలోచించండి. కాబట్టి దేవుని మాటలు మనం దీవించుగాక. దేవుడు ఈ మాటలు ఆ యెహోవా నాటిన చెట్టుగా ఉంది. ఫలవంతంగా మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారంట? చాలా కాలం పాడిగా ఉన్న స్థలాలు వారు కడతారట. పూర్వం పాడైన స్థలములు కడతారట. పాడైన పట్టణాలు నూతనంగా స్థాపిస్తారట. తరతరం నుండి శిథిలమైన పురాలు బాగు చేస్తారట. మరి అలాంటి ఏరియాలోనే పనిచేయడం. పాడైపోయిన ప్లేస్ ఇది. ఇక్కడ దేవుడు సన్నిధి ఇచ్చాడు. ఆలోచించండి. దేవుని పిలుపు, దర్శనం, నెరవేర్పు జరిగితేనే ఆ డోరు మనకి ఓపెన్ అవుతుంది. లేకపోతే ఆ దేవుడు ఆ పరలోక రాజ్యం అనే డోరు ఓపెన్ అవ్వదు అని చెప్పి హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనంలో మనం జీవము కలిగి అది ఏంటదా? మా దేశం మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. అది ఏ మార్గం? అది పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గము. అనగా నూతనమైన దేవుడు, అది నూతనమైన యెరూషలేము పట్టణము. జీవం కలిగి అంటే నిత్య జీవం కలిగి ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గము. అంటే ఆయన శరీరము అలా నలగొట్టబడి ఆయన ప్రాణం పెట్టినప్పుడు ఆ యెరూషలేము మందిరం 2గా చీలిపోయింది. అంటే దేవుడికి మనకి మధ్యన అడ్డుగోడని పాపము, శాపం అన్ని కూడా విడిపించినప్పుడు మరలా పాపము చేసినప్పుడు ప్రతిరోజు కూడా విమర్శించుకుంటూ ఆ పల్లారాధన దగ్గర ఆయన తీర్పు పొందకపోతామని చెప్తున్నారు. కాబట్టి అలాగా రక్షణ కాపాడుకోవాలి. అలా కాపాడుకున్నప్పుడు ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించడానికి మనకు ధైర్యం వస్తుందంట. అలా ధైర్యం కలగాలని దేవుడు ప్రార్థిద్దాము, బతుకులాడుకుందాము. మరి చేతులెత్తిన బిడ్డలందరూ కూడా మరి అవిశ్వాసంతో కాకుండా మరి దేవుడు విడుదల ఇచ్చేలాగా ఒక సాక్షిగా మేము నిలబడతామయ్యా. ఆ విధంగా నాయన నీ పిలుపుకు దర్శనానికి నువ్వు ఎన్నో విషయాలు నాతో మాట్లాడి మీరు ఇచ్చిన పని నిమిత్తమై ఏ విషయాలైతే నువ్వు పని నాకు అప్పచెప్పావు ప్రతి విషయంలో నేను బాధ్యత కలిగి ఉంటానయ్యా. అలాగే నేను దేవుని మార్గంలో నడవడమే కాకుండా అనేక మంది నడిపించే బిడ్డగా ఉంటానయ్యా. అట్టి మహిమతో నన్ను నింపుతున్నావయ్యా, నీకు వందనాలు. అట్టి అభిషేకంతో నన్ను నింపుతున్నావయ్యా, నీకు స్తోత్రాలు. అట్టి దీవెనలతో నన్ను నింపుతున్నావయ్యా, నీకు వందనాలు. అభిషేక్తుడా నీకు వందనాలు. ప్రేమగల దేవా నీకు స్తోత్రాలు. మహిమగల దేవా నీకు స్తోత్రాలు. అయ్యా నీకు వందనాలయ్యా, 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 వందనాలయ్యా. మహిమగల దేవా అయ్యా నీ రక్షణ వస్త్రంతో అలంకరిస్తున్నావయ్యా, నీ స్తోత్రాలు. అయ్యా నేను వచ్చి పాపం గురించి నీతి గురించి ఒప్పింపచేసే ఆత్మను కుమ్మరిస్తున్నావయ్యా, నీ స్తోత్రాలు. ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తులారా యేసునామములో కాలిపోలుగా, యేసునామములో కాలిపోలుగా, యేసునామములో కాలిపోలుగా. ప్రతి ఒక్క గృహంలో ఎవరైతేనైనా అయ్యా వింటున్నారో
మరి నిలబెట్టుకుంటున్నాను అయా నీ పని జరిగించడానికి 10 మంది ఓపెన్గా పరిగెట్టడానికి ఇరుకు మార్గంలో ప్రవేశించారా కొద్ది మందిలో అయ్యా మా బిడ్డలు మీరు ఉంచుతున్నాను అయ్యా చేతులెత్తిన బిడ్డలందరూ మీరు ఉంచుతున్నాను నీ కంచె కాపుదల ఉంచుతున్నాను మా కుటుంబాలు మీరు రక్షిస్తున్నాను అయ్యా మా బిడ్డలందరినీ మీరు అట్టి విధంగా ఆశీర్వదిస్తున్నాను మీకే కోట్లాది వందనాలు చూపిస్తున్నాను యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. తండ్రి యొక్క దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం సదాకాలము ప్రతి ఒక్కరికి తోడైనది నడిపించును గాక ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు.